శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. 2011లో మనం వరల్డ్ కప్ గెలిచాం, 50 ఓవర్ వరల్డ్ కప్. తర్వాత మనం వరుసగా ఒకసారి మనం 2014 T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాము. దాని తర్వాత సెమీఫైనల్ లైన్గా అయ్యాయి కొన్ని. 2014 తర్వాత 2015 T20 వరల్డ్ కప్ ఒకటి, పెద్ద వరల్డ్ కప్ ఒకటి. 15 ఇంకా 15 రెండు సెమీఫైనల్స్లోనే మనం వెనుదిరిగాము అప్పుడు. తర్వాత మన 2019లో బెస్ట్ టీం ఎవర్ అనుకున్నాము. ఫైనల్కి వెళ్ళి పక్కా కప్పు గెలుస్తాం అనుకున్నాము. అప్పుడు సెమీఫైనల్లో ఓడిపోయాము. దాని తర్వాత లైన్గా 2 T20 వరల్డ్ కప్స్ అయినాయి, 2021, 2022. దానిలో కూడా మనం ఒకే ఒక దాంట్లో సెమీఫైనల్లోకి వెళ్ళాము. 2023 హోమ్లో ఫ్లాలెస్ క్రికెట్ ఆడుతున్నాము. ఇంక ఎవరు కొట్టేదే లేదనుకున్నాము. మొత్తం అన్నీ గెలిచి ఫైనల్లో ఓడిపోయాము హోమ్లో. కానీ ఈసారి వెస్టిండీస్లో ఇంకా అమెరికాలో రెండు లొకాలిటీస్లో కలిపి ఆడారు వరల్డ్ కప్ ఈసారి. ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఇది అదృష్టం అనాలో ఏమనాలో నన్ను అడిగితే ఐ థింక్ వీఆర్ డిజర్వింగ్ వరల్డ్ కప్ T20 ఛాంపియన్స్. ఏమంటారు? అది డిజర్వింగ్ ఏంటి, ఇంకా వచ్చేసింది, మన దగ్గరే ఉంది కప్పు ఆల్రెడీ. అంతే, మనం పూర్తి అర్హత సాధించాం. ఇన్నిసార్లు సెమీఫైనల్స్ లో ఇంటికి వెళ్ళడము, ఫైనల్లో ఓడిపోవడము, 50 ఓవర్స్లో T20లో రెండిట్లో చూసుకుంటే మనం ఆడినంత కన్సిస్టెంట్ గా ఎవరు ఆడడం జరగలేదు. సో ఐ థింక్ ఇప్పుడు ఇన్నాళ్ళు అందరూ ఐపీఎల్ ఆడతారు, ఇండియా వాళ్ళు కానీ వరల్డ్ కప్ గెలవరు, ఇదేమి విడ్డూరం అనుకుంటూ జోకులు వేసేవాళ్ళు. కాకపోతే అందరికీ వాళ్ళ జవాబు దొరికింది. అండ్ నాకు కొంచెం సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందని కొద్దిగా చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. అది ఎందుకో కూడా నేను తర్వాత చెప్తాను. సో మామూలుగా అయితే సోషల్ మీడియాలో ఒక రీల్ చాలా ఎక్కువగా వైరల్ అయ్యేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. అంటే నాకు గుర్తున్నది, అది మన కమిడియన్ సత్య ఎవరో ఉంటారు అనుకుంటా. అయితే ఒక సినిమాలో, ఏ సినిమా నాకు తెలియదు, అయితే ఒక కోతి దగ్గర నుంచి గొలుసు ఏదో లాక్కోవడానికి వాడు అరటిపండు ఇసురుతాడు అనమాట. ఇసిరితే అది రిటర్న్‌లో దాని దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటెమ్ ఏదైతే అది వదిలేస్తది. సో వాళ్ళు దాన్ని ఎట్లా చేశారంటే, ఆ కోతికి దాన్ని ఇండియా టీమ్ కింద చూపించి పేటీఎం ట్రోఫీలు, ఇంకా ఈ బైలేటరల్ సిరీస్ ట్రోఫీలు అయ్యి ఉంటాయి చూడు, ఇది ఆశ చూపించి ఇండియా చేతి నుంచి బేసిక్‌గా ఐసీసీ ట్రోఫీలు, అదే వరల్డ్ కప్ కొట్టేసేలాగా అట్లా అవతల పక్క ఆస్ట్రేలియా టీమ్ ఉన్నట్టు, ఇంకా వేరే టీమ్స్ ఉన్నట్టు, ఇట్లా చాలా మీమ్స్ నడిచాయి. ఎక్కువ చూసేవాడిని. సో ఫైనల్‌గా అలాంటి మీమ్స్ అన్నిటికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు మనకున్న హార్ట్ బ్రేక్స్ అన్నీ ఈ లాస్ట్ పర్టిక్యులర్‌గా 13 ఇయర్స్‌లో మన వాళ్ళు చాలా ఫ్లాలెస్ క్రికెట్, ఐ మీన్ ఈవెన్ 2015లో కూడా, ఐ మీన్ వెన్ వి వెంట్ టు ద సెమీస్ ఇన్ ఆస్ట్రేలియా, అండ్ 2016 నువ్వు అన్ని ఇయర్స్ మెన్షన్ చేసావు. 2016 ఇండియాలో వాంకెడేలో అయినా. సో ఇట్లా చూసుకుంటే చాలా వరకు అసలు ఇండివిజువల్ రికార్డ్స్ అవ్వచ్చు, లేదు ఇండివిజువల్ బ్రిలియన్స్, ఇంకా చాలా మంది యూనో ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ చూసుకుంటే అసలు ఐసీసీ ఈవెంట్ వచ్చిందంటే ఇంకా వేరే రూపంలో, అంటే తన ఐసీసీ ఈవెంట్ ముందు ఐపీఎల్ ఆడినా, వేరే ఏ టోర్నమెంట్ ఆడినా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్, కంప్లీట్లీ అసలు ఈ ఫామ్లో లేడు, ఇంకా ఎక్స్పెక్ట్ టీంలో ఉండాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ నుంచి చాలాసార్లు సైలెన్స్ చేశాడు. సో ఇది మనకి రిపీట్ అయిపోతూ ఉంది సైకిల్. అంటే ప్రతి ఐసీసీ ఈవెంట్‌లో ఇండియా వాళ్ళు సెమీస్‌కి గాని, ఫైనల్స్‌కి సూపర్బ్‌గా ఆడడం, అండ్ ఫైనల్ స్టెప్ దగ్గర చితికిలు పడడం, ఇవన్నీ మనకు అలవాటైపోయింది. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ అదే సీన్స్ రిపీట్ అవ్వడానికి చాలామంది మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు. బట్ థాంక్‌ఫుల్లీ మనం ఇప్పుడు మరి జస్ప్రీత్ బుమ్రాని పొగడాలా, లేదంటే హార్దిక్ పాండ్యాని పొగడాలా, లేదంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌ని పొగడాలా? నేనైతే హర్షదీప్ సింగ్‌ని పొగడాలని నేనంట. హర్షదీప్ పేరు మర్చిపోయాను. సో అట్లా ఐ థింక్ నిజంగా మరి కాంబినేషన్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పుకోవాలి. సో అసలు నేను ఈ టోర్నమెంట్ అంతా ఫాలో అయినప్పుడు సౌత్ ఆఫ్రికాకి సాధారణంగా అసలు ఐసీసీ టోర్నమెంటు అండ్ లక్ అనేవి సౌత్ ఆఫ్రికా వెస్ట్‌లో ఉంటే, లక్ అనేది ఈస్ట్‌లో ఉంటది. అంటే అంత దూరం, అంటే ఇంక అసలు లక్ అనేది సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు కలిసి రాదు. ఐసీసీ ఈవెంట్స్ చూసుకుంటే ప్రతిసారి వాళ్ళకి చోకర్స్ అనే ట్యాగ్ ఇవ్వడానికి, అండ్ అలాగే ఇప్పుడు ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్‌లో వాళ్ళు నెదర్లాండ్స్‌కి ఓడిపోవడం అవ్వచ్చు, అండ్ ఈవెన్ 50 ఓవర్ వరల్డ్ కప్‌లో కూడా నెదర్లాండ్స్‌కి ఓడిపోయినట్టున్నారు లాస్ట్ టైమ్. అట్లా చాలా సౌత్ ఆఫ్రికా హిస్టరీ చూసుకుంటే మనం చాలా సార్లు వాళ్ళు
ఐసీసీ ఈవెంట్స్‌లో వాళ్ళకి అసలు లక్ కలిసి రాదు, చోక్ అవుతారు. ఇట్లాంటివి చాలా తరచూ వింటూ ఉంటాం మనం. కానీ సర్ప్రైజింగ్‌లీ ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ వరకు గూడా ఇఫ్ దెర్ ఈస్ వన్ టీమ్ దట్ హ్యాడ్ ద మోస్ట్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్‌ని మనం తీసుకుంటే సౌత్ ఆఫ్రికాకు ఉన్నంత లక్ ఎవ్వరికీ లేదు. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ శ్రీలంకతో మ్యాచ్‌లో శ్రీలంక వాళ్ళు టాస్ గెలిచారు. వాళ్ళ ఫైనల్ మ్యాచ్‌లో ఐ థింక్ అగెయిన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచారు. సో, అయినా సరే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈవెన్ దో దే వర్ ఇన్ టఫ్ కండిషన్స్, అంటే అక్కడ బౌలింగ్‌కి అనుకూలంగా ఉన్న పిచెస్ పైన ఆడినా సరే, చాలా మ్యాచెస్‌లో వాళ్ళు ఓడిపోయే సిట్యుయేషన్ నుంచి గెలిచారు. ఈవెన్ నేపాల్ మ్యాచ్ అవ్వచ్చు అండ్ యూఎస్ఏ మ్యాచ్‌లో కూడా దాదాపుగా వాళ్ళు చేజార్చుకున్నారు. అండ్ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో కూడా 100 ఆడ్ చేస్తూ 4 ఓవర్స్‌లో 5 ఓవర్స్‌లో 4 వికెట్స్ పోవడం. అట్లా దేర్ ఆర్ టూ మెనీ ఈవెంట్స్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. సో, సౌత్ ఆఫ్రికాకి లక్ అయితే కలిసొచ్చింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఫైనల్‌లో ఇంకా వాళ్ళసలు లక్ పైన కూడా ఆధారపడే పరిస్థితి రాలేదు ఫైనల్‌లో గూడా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ లాస్ట్ 5 అవర్స్‌లో మరి పానిక్ అయ్యారా? లేదంటే ఏదన్నా స్ట్రాటజికల్‌గా మిస్టేక్ చేశారా? ఏం చేశారో వాళ్ళే అంచనా వేసుకోవాలి. బట్ ఫస్ట్ మనం విన్నర్స్ గురించి మాట్లాడాలి కాబట్టి వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్? అసలు నువ్వు మ్యాచ్ ఎక్కడి నుంచి చూసావు? మ్యాచ్ ఫాలో అవుతున్నంత సేపు నీ ఎమోషన్స్ ఏంటి? అండ్ పర్టిక్యులర్‌లీ వన్స్ ఇండియా చేతి నుంచి మ్యాచ్ ఆల్మోస్ట్ చేజారిపోయినప్పుడు వాట్ వాస్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఆల్? నేను అన్ఫార్చునేట్లీ ఓన్లీ సెకండ్ ఇన్నింగ్స్ చూడగలిగాను. ఫస్ట్ ఇన్నింగ్స్ వేరే ఇంపార్టెంట్ పని మీద బయట ఉండే. నేను వచ్చేటప్పటికి అప్పుడే సెకండ్ ఇన్నింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతుంది. లాస్ట్ ఓవర్ చూసి ఓకే 176 స్కోర్ చూడంగానే అది పార్ టోటల్ అని క్లియర్గా అర్థమైంది. నేను మ్యాచ్ ప్రత్యక్షంగా చూడకపోయినా నేను బాల్ టు బాల్ అప్డేట్స్ చూస్తూనే ఉండే నేను ఫోన్లో. నాకు ఒకటేమర్థమైంది ఏంటంటే ఇది బౌలింగ్ పిచ్ అయితే కాదు, ఇది ట్రూ పిచ్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇంపెకబుల్ లైన్ లెంత్ వేస్తున్నారు, బాగా ప్లాన్డ్గా బౌలింగ్ వేస్తున్నారు, టైట్గా వేస్తున్నారు. అండ్ అక్షర్ పటేల్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఇన్నింగ్స్. అది చాలా అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ నాకు తెలిసి. ఈ మొత్తం టోర్నమెంట్లో నాకు తెలిసి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ బై ఎనీ బ్యాటర్. అక్షర్ పటేల్ కొట్టిన 47 of 31 runs, 31 balls. నీకు అన్ని వికెట్స్ పోయినాయి, 3 వికెట్స్ పోయినాయి. అక్కడ కోహ్లీ ఫామ్లో లేడు, తను వచ్చాడు పైకి. ఎట్లయితే 2011 వరల్డ్ కప్ వాంకడేలో ధోని ప్రమోషన్ వచ్చిందో, ఎట్లయితే ఒక మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, ఇక్కడ అట్లాంటి మెమరబుల్ ఇన్నింగ్స్లో T20 లెవెల్లో ఆడినట్టు అనిపించింది అక్షర్ నాకు. సో దట్ వాజ్ సూపర్ ఇన్నింగ్స్. అసలు చూస్తుంటే నేను ఫాలో అవుతుంటేనే తను సింగిల్స్ తీసుకుంటూ లూజ్ బాల్ కొద్దిగా దొరకంగానే స్పిన్నర్స్ మీద 6 కొట్టడము, కోహ్లీ మీద ప్రెషర్ లేకుండా చూసుకోవడం, అసలు కోహ్లీ లాంగ్ ఆడడానికి అలౌ చేసిందే ఆ ఇన్నింగ్స్. ఒకవేళ తను నిజంగా అట్లా అంత బాగా ఆడకపోయి ఉంటే పేస్ని, స్పిన్ని అన్నిటినీ నీకు శివం దుబే ఎక్స్పోజ్ అయ్యేవాడు. శివం దుబే ఏమన్నా గొప్ప ఫామ్లో ఉన్నాడా? ఏమీ లేడు. తను కూడా చివరికి వచ్చి తను ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి ఏమీ పెద్ద డ్యూటీ చేయకపోయినా కానీ ఈ మ్యాచ్లో డ్యూటీ చేసాడు. 27 of 16 balls, అది కూడా ఇంపార్టెంట్ రన్స్. సో దట్ అంటే ఎంత మాట్లాడుకున్నా అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి తక్కువే అసలు నన్ను అడిగితే. అంటే బట్ దీన్ని బట్టి మనం 176 స్టిల్ పార్, కానీ విన్నింగ్ టోటల్ కాదు అనుకున్నాను నేను. ఈ సూపర్ బౌలింగ్ వేస్తే తప్పితే మనం గెలవం అనుకున్నా. అండ్ ఆ సూపర్ బౌలింగ్ మనం లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద మ్యాచ్లో వేసాము, గెలిచాము. యా అంటే దీన్ని బట్టి మనం టెస్ట్ క్రికెట్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ బహుశా T20స్‌లో తనకి అంత ఎక్కువ ఆపర్చునిటీస్ రాకపోయి ఉండొచ్చు. అండ్ అట్లాగే బేసిక్‌గా మన ఇండియాలో ఉన్న పూల్ ఆఫ్ టాలెంట్ అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే T20 అనేది కంప్లీట్‌లీ బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ అనే ఒక ఫార్మాట్‌లో మారిపోయిందో, ఆబ్వియస్‌లీ ఆల్‌రౌండర్ సఫర్ అవ్వడం చూసాం. దాని గురించి మనం చాలా సార్లు ఐపీఎల్ టైంలో ఆ ఇంపాక్ట్ సబ్ రూల్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం. కానీ నీకు నిజంగా అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో సమ్మన్ లైక్ శివం దుబే ఆర్ ఇంకెవరైనా రాకుండా అక్షర్ పటేల్‌ని పంపించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి నువ్వు ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంటదో డెఫినెట్‌లీ యూ విల్ బి ఎక్స్‌పోజ్డ్ టు సచ్ ప్రెషర్ అండ్ ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్. సో, ఐ థింక్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు టెస్ట్ క్రికెట్ వేరే ఫార్మాట్స్‌కి ఎలా సహకరిస్తదని దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటే ఐ థింక్ వన్ థింగ్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ మేక్స్ యూ మెంటల్లీ రియల్లీ స్ట్రాంగ్. అదే ఆ క్యారెక్టర్ నిన్న మనం అక్షర్ పటేల్ రూపంలో చూసాం. ఎందుకంటే రీసెంట్‌గా ఐ థింక్ ఎప్పుడైతే అశ్విన్‌తో పాటు జడేజా అండ్ అలాగే అక్షర్ పటేల్‌ని ఒక స్పిన్ ట్రయో లాగా ఇండియన్ కండిషన్స్‌లో అండ్ అలాగే ఫారెన్ కండిషన్స్‌లో కూడా మనం రీసెంట్‌గా అక్షర్ పటేల్ రికార్డ్స్ చూసుకుంటే హి హాస్ బీన్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచెస్ దట్ వి ప్లేడ్ ఇన్ ద పాస్ట్ 2 to 3 years మేబీ.
సో ఇట్లాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ ప్రాబబ్లీ మన క్రీమ్ ఆఫ్ ద బ్యాటింగ్ లైనప్. అంటే కోహ్లీ ఉన్నాడు, బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా కోహ్లీ పైన ప్రెజర్ లేకుండా చేయడం అనే దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే కోహ్లీ అసలు ఈ కంప్లీట్ వరల్డ్ కప్ అంతా అవుట్ ఆఫ్ ఫామ్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నాడు. అంటే అసలు మనము ఐపీఎల్ టైంలో కోహ్లీ బ్యాక్ టు ఫామ్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జనరల్గా మనం కోహ్లీ ఎప్పుడైనా మాటలు మాట్లాడినప్పుడు లైక్ హీ వాక్స్ ద టాక్. అంటే తను ఏదైతే చెప్పాడో దాన్ని రుజువు చేయడానికి చాలా డిటర్మైన్గా ఉంటాడు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ డిఫైన్స్ విరాట్ కోహ్లీ ద ప్లేయర్ అండ్ ద ఛాంపియన్. సో మనం సేమ్ అదే విధంగా ఈ వరల్డ్ కప్లో ఎస్పెషల్లీ ఓపెనింగ్ రోహిత్ శర్మతో వచ్చినప్పుడు అందరూ చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఈ లాస్ట్ మ్యాచ్ వరకు కూడా అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు కోహ్లీ. అండ్ ఈ మ్యాచ్లో మనకి ఆ కోహ్లీ కొంచెం లాంగ్ ఆడడానికి నువ్వు చెప్పినట్టుగా అక్షర్ పటేల్ వేసిన పునాది అవ్వచ్చు, తను కొంచెం కోహ్లీ పైన ప్రెజర్ లేకుండా ఆ టైమ్లీ బౌండరీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మరి లాస్ట్లో వచ్చి శివం దుబే కొద్దిగా ఫినిషింగ్ టచెస్ ఇవ్వడానికి ట్రై చేశాడు. సో నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా నాకు సర్ఫేస్ అయితే చూసి అనిపించింది మేబీ మనం మినిమం 180 ఉండాలి, లేదంటే కొద్దిగా కష్టం అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే మనకి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ గురించి ఆల్రెడీ తెలుసు, వాళ్ళందరికీ ఐపీఎల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇక్కడ క్లాసెన్ ఉన్నాడు. క్లాసెన్ ఈజ్ ఆర్గ్యుబులీ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బ్యాటర్ ఆన్ ద గ్లోబ్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని డెఫినెట్లీ 180 క్వశ్చన్ ఉండాలి అని అనుకున్నాం. అండ్ ఎప్పుడైతే మనకి ఫస్ట్లో రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ క్వింటన్ డికాక్ అక్కడ ఆడడం స్టార్ట్ చేశాడు, యూ కుడ్ సీ దట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు దే వర్ నాట్ రెడీ టు యునో లైక్ కొంచెం అంత రెక్లెస్ క్రియేట్ ఆడినట్టు కనిపించలేదు మనకి. రీజా హెండ్రిక్స్కి ఒక అద్భుతమైన బాల్తో బౌల్ చేశాడు బుమ్రా, బట్ క్వింటన్ డికాక్ ఉన్నంతసేపు అండ్ ఈవెన్ తను ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా చేతిలో గేమ్ పెట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. బట్ పర్టికులర్గా బ్యాటింగ్ గురించి పక్కన పెట్టేస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్లో where do you think are those key moments which turn the game? క్లియర్గా నీకు ఓపెనింగ్ స్పెల్ బుమ్రా అక్కడ మనకి పై చేయి ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ నువ్వు బౌల్డ్ చేసినప్పుడు అయితే రీజా హెండ్రిక్స్కి అర్థం కూడా కాలేదు బాల్ ఎట్లా వచ్చింది ఎట్లా పోయిందని. డికాక్ కొద్దిగా బౌండరీలు కొట్టాడు, కొంచెం ఒక మార్కం ఒక బౌండరీ కొట్టాడు. బుమ్రాని యాక్చువల్గా బాగా ఆడారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు పవర్ ప్లేలో, ఒకే ఒక వికెట్ ఇవ్వగలిగారు. అది అంటే ఈవెన్ దో దే స్కోర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రన్స్, కొన్ని టీంలు అంతకంటే తక్కువ రన్సే కొట్టారు బుమ్రాని. ఆస్టానిషింగ్గా బౌలింగ్ వేసాడు బుమ్రా ఈ టోర్నమెంట్లో. అసలు ఎప్పుడు తక్కువ వేసాడని చెప్పొస్తారు. లాస్ట్ వరల్డ్ కప్ నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ టైం నుంచి అసలు ఎక్కడైనా తగ్గాడు బుమ్రా. ఏమన్నా బౌలరా ఏమన్నా బౌలింగా. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎక్కడ ఇనిషియేటివ్ లాక్కున్నారంటే నీకు స్పిన్. అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్లో తను బౌలింగ్ వేస్తున్నాడు, పవర్ ప్లేలో టైట్ ఓవర్లు వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. అసలు ఏ బ్యాట్స్మెన్కి కొట్టడానికి మాత్రం వీలుగా లేదు. అలాంటిది నీకు డికాక్ ఇంకా స్టబ్స్ అసలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు సెటిల్ అవ్వడానికి. తనకి లేదు, కుల్దీప్కి ఇవ్వలేదు. దట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్. పవర్ ప్లే ఎండింగ్ దగ్గర నుంచి నీకు స్టబ్స్ అవుట్ అవ్వడం కానీ, డికాక్ అవుట్ అవ్వడం కానీ, వికెట్లు పడుతున్నా కానీ నీకు ఆ ఇన్స్టింక్ట్ మాత్రం మారలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బుమ్రా మళ్ళీ సెకండ్ స్పెల్కి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మళ్ళీ మనం దుకాణాలు కట్టేయాలని చెప్పేసి. సో దట్ వాజ్ సూపర్ ఇంటెంట్. అండ్ అది చేయడం కూడా ఈజీ కాదు. అక్షర్ పటేల్ని ఎంతో మంది అటాక్ చేయడానికి ట్రై చేశారు ఈ టోర్నమెంట్లో, కానీ ఎవ్వరూ సక్సెస్ఫుల్ కాలేదు. మనం పాకిస్తాన్ మ్యాచ్ చూసుకున్న ఏదైనా కానీ తను వేస్తున్న లైన్ అండ్ లెంత్ ఇస్ డ్యామ్ టఫ్ ఈ వికెట్స్ పైన, ఈ అమెరికన్ వికెట్స్, వెస్టిండీస్ వికెట్స్. అండ్ క్రిస్టియన్ స్టబ్స్ తను ఎట్లయితే ఒక బాల్ ఫస్ట్ 4 కొడతాడు వికెట్స్ పైన, కొద్దిగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఉంటుంది. ఆ బాల్ని అక్షర్ పటేల్ వేసినప్పుడు కట్ చేయడం చాలా కష్టం. ఎంతో మంది బౌల్డ్ అయ్యారు, మన బోయర్స్లో కూడా బౌల్డ్ అయ్యాడు. అట్లానే బట్లర్ కాదు కానీ బెస్ట్లో, అట్లానే వేరే బ్యాట్స్మెన్ చాలా మంది బౌల్డ్ అవుతుంటారు. కానీ గేమ్ ఆడాడు అసలు 2-3 సార్లు అట్లాంటి బాల్లను నీకు అటు కొట్టి ఆఫ్ బౌండరీ కొట్టడం కానీ, సింగిల్ డబుల్స్ తీయడం కానీ. క్రిస్టియన్ స్టబ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, ABD 2.0 తను కొంచెం మరీ ఆఫ్ సైడ్కి జరిగిపోయి వికెట్ ఇచ్చేసాడు. కానీ ఒకవేళ తను అవుట్ అవ్వకపోయి ఉంటే ఇంకా డిజాస్టర్గా అయిపోయేది నాకు తెలిసి మ్యాచ్. సో అది అప్పుడు క్రిస్టియన్ స్టబ్స్ వికెట్ పడంగానే ఓకే మనం మళ్ళీ ఛాన్స్ ఉంది అనుకున్నాం. చూస్తే డికాక్ కొంచెం యాక్సలరేట్ చేశాడు. తను 39 of 31 అని కనిపించినా కానీ తను ఎక్కడా డాట్ బాల్స్ ఆడకుండా చూసుకున్నాడు.
ఏదో బుమ్రా లాంటి బౌలర్ మంచి బాల్ వేసినప్పుడు బ్రాడ్ బాల్స్ ఇచ్చాడు, కానీ నీకు ఇంటెంట్ క్లియర్గా తెలుస్తున్నారు. అండ్ నీకు ఇక క్లాసన్ గురించి మనం ఇక చెప్పుకోవాలా, నీకు ఇద్దరు స్పిన్నర్లని నువ్వు చూసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు, అక్షర్ పటేల్ 4 overs 49 1 wicket, కుల్దీప్ యాదవ్ 4 overs 45 0 wickets. అసలు ఇది ఎవడైనా చేస్తే ఇండియన్ టీం మీద వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు. సింపుల్, ప్లెయిన్ అండ్ సింపుల్గా వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు. కానీ గెలవలేదంటే నీకు బుమ్రా వేసిన 17th over చూసు రాజు. ఇప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేస్తుండొచ్చు ఆ టైంకి నీకు రోహిత్ శర్మ 15th over అదేంటి మన కుల్దీప్ చేతిలో పెట్టాడు. కుల్దీప్ ఏమో బాగానే 15 runs ఎంతో తిన్నాడు అనమాట. క్లాస్ తన్నే అటాక్ చేశాడు. ఇమీడియట్ గా 16th over బుమ్రాకి ఇస్తాడని నేను అనుకున్నా పర్సనలీ. కాకుండా నీకు అక్షర్కి ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ ఒక్క ఓవర్ ఆఫ్ స్పిన్ మిగిలింది లాస్ట్ 5 overs లో. ఆ ఒక్క ఓవర్ ఆఫ్ స్పిన్ డిసైడ్ చేస్తుంది మ్యాచ్ని. ఎందుకంటే క్లాస్ ఉన్నాడు స్ట్రైక్ మీద, ఇష్టం వచ్చినట్టు టేక్ డౌన్ చేస్తాడని తెలుసు. ఒకవేళ బుమ్రాకి ఇచ్చి ఉంటే 17th over పక్క అక్షర్కి ఇవ్వాల్సిందే. లేదంటే నీకు అక్కడ ఏముంది, క్లాస్ అన్న అటు ఇటు చేసి ఆ పేసర్లను మేనేజ్ చేసినట్టే నీకు అక్షర్ కొట్టడం ఈజీ. కాబట్టి చాలా ధైర్యంగా నీకు రోహిత్ శర్మ 16th over అక్షర్కి ఇచ్చాడు. అండ్ క్లాస్ అన్న ఆ డిసిజన్ రిగ్రెట్ అయ్యేటట్టు చేశాడు. 26 runs కొట్టడం ఆ ఓవర్లో. ఇట్ వాజ్ సబ్లైమ్ హిట్టింగ్. అది ఏమన్నా ఇంటూ ద విండ్, విత్ ద విండ్, ఎక్కడ వేసినా కొట్టాడు. అక్షర్కి అర్థం కాలే అసలు. సో ఆ సిచ్యువేషన్ లో నీకు ఏ టీం ఉన్నా కానీ నాకు తెలిసి అయిపోయింది అనుకుంటారు. నీకు అప్పటికి కామెంటేటర్ అది 14th over కదా, 14th over 15th over రెండు నీకు. 15th over అక్షర్ పటేల్, నువ్వు 16th అన్నావు అంటే 16th over బుమ్రానే వేసాడు, 15th over అక్షర్ వేసాడు. 15th అక్షర్ వేసాడా? ఓకే ఓకే. సో అయితే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అక్కడ నీకు ఆ ఒక్క క్రూషియల్ ఓవర్ నీకు తేడా పడడం వల్ల నీకు మ్యాచ్ మొత్తం ఇక లూజ్ అయిపోయింది కదా. నీకు 30 balls 30 runs ఉంటే ఏముంది, ఈజీ ఉంది ఈక్వేషన్. సో నీకు అక్కడి నుంచి మనం మ్యాచ్ని గుంజగలిగామంటే వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ బుమ్రా. వాళ్ళ నంబర్ 7 బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో మన మార్కో యాన్సన్, తన్ని బౌల్డ్ చేశాడు. అక్కడ గేమ్ ఓపెన్ అయింది. మార్కో యాన్సన్ ఉంటే నాకు తెలిసి ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ విక్టరీ ఫర్ సౌత్ ఆఫ్రికా. అండ్ తను మార్కో యాన్సన్ పక్కన పడితే అసలు క్లాస్ అని అవుట్ అవడం అయితే కంప్లీట్లీ అగేన్స్ట్ ద రన్ ఆఫ్ ప్లే. హార్దిక్ బౌలింగ్ వేసినప్పుడు అంత కొట్టినప్పుడు నెక్స్ట్ ఓవర్ హార్దిక్ ఇచ్చినప్పుడు నీకు తను సింపుల్గా అసలు ఏమో అది ఒక ఇనాక్యుయస్ డెలివరీ. అసలు అది వికెట్ టేకింగ్ డెలివరీయే కాదు, ఏదో అట్లా వైడ్ ఆఫ్ ద లెంత్ వేసాడు స్లోవర్ బాల్. తనకి రియాక్ట్ అవడం కూడా క్లాస్ చాలా స్ట్రేంజ్గా రియాక్ట్ అయ్యాడు. అంటే మరి ఏం ఆడదాం అనుకున్నాడు, ఏం చేద్దాం అనుకున్నాడు అర్థం కాలే. ఇట్లా ఏదో కావాలని గిరికి బాల్ని అవుట్ అయినట్టు అనిపించింది. బట్ అక్కడి అయినా కానీ మిల్లర్ ఉన్నాడు, నీ కేశవ్ మహారాజ్ ఉన్నాడు. మిల్లర్ ఒక్కటి చాలు. నువ్వు చూసుకుంటే నీకు 12 balls 20 runs ఉన్నప్పుడు కూడా హర్షదీప్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఒక 10 runs కొట్టడం అంత కష్టమా? కేశవ్ మహారాజ్ ఒక స్ట్రైక్ ఒక్క బాల్ రన్ తీస్తే నీకు మిల్లర్ స్ట్రైక్ మీదకి వస్తాడు, అదన్నా కష్టమా? కానీ నన్ను అడిగితే బుమ్రా రోల్ ఎంత ఉందో హర్షదీప్ రోల్ కూడా అంతే ఉంది. ఆ 19th over వాజ్ వెరీ 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 క్రూషియల్. అక్కడ ఎప్పుడైతే నీకు అంత తక్కువ రన్లు వచ్చినాయి, 4 runs ఇవ్వడం ఏంటి రాజు, 4 runs ఇచ్చాడు అసలు. నీకు వైడ్ లేకుండా, నో బాల్ లేకుండా చాలా క్రూషియల్ ఓవర్ అది. సో అది అయిన తర్వాత నీకు ఫైనల్ ఓవర్ వేసే బౌలర్కి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు మనకి. హార్దిక్ పాండ్యా నీకు గిఫ్ట్ ఇచ్చాడు నన్ను అడిగితే. ఆ ఫస్ట్ బాల్ ఇట్ వాజ్ ఎ గిఫ్ట్, గిమ్మి అంటారు కదా, అట్లా ఇచ్చాడు. ఎంతమంది నోటీస్ చేస్తారో తెలియదు కానీ కరెక్ట్ గా హార్దిక్ ఆ లాస్ట్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ టు డ్రిజిల్. సో జనరల్ గా మనం ఎప్పుడైతే నీకు సడన్ గా వెదర్ చేంజ్ అయ్యి లైట్ గా చినుకులు పడడం స్టార్ట్ అవుతుంది, మనం చాలా సార్లు బౌలర్స్ కూడా మనం చెప్పడం చూసాము. అంటే ఎప్పుడైతే వాళ్ళు యార్కర్ కానీ ఇంకా వేరేది ఏమైనా వేయాలని ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ గ్రిప్ అనేది నీకు సరిగ్గా ఉండదు కదా. ఎప్పుడైతే వన్స్ ద కండిషన్స్ అంటే వర్షం పడుతున్నప్పుడు డెఫినెట్లీ ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రా ఛాలెంజింగ్ అదే. నువ్వు చెప్పినట్టుగా ప్రాపర్ గిఫ్ట్ ఇచ్చాడు. అది మనోడు యార్కర్ వేద్దాం అనుకున్నాడు, ఏదో వేద్దాం అనుకున్నాడు, మొత్తం మీద చేతిలో జారి పండు లాంటి ఫుల్ టాస్ పడింది. సో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ వాస్ హిస్టరీ. ఇంకా అంటే నాకు అర్థం కాలే రాజు, మిల్లర్ ఎన్నిసార్లు బయటకు కొట్టుంటాడు ఆ బాల్ని, ఎన్నిసార్లు చూసాం. ఎస్పెషల్లీ ఆ షాట్ ఉంటుంది చూడు, నీకు స్ట్రేట్ డౌన్ ఒక డ్రోన్ కొడతాడు, తన ఆర్క్ లో ఉంది ఆ బాల్.
అది కొద్దిగా టాప్ ఏంటి బాటమ్ ఎడ్జ్ అయింది అది. అయినా కానీ ఆల్మోస్ట్ 6 పోయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రాదు నా భూతోన భవిష్యత్తు అంత ప్రెజర్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ కపిల్ దేవ్ క్యాచ్ లెవెల్లో ఇది నీకు పట్టుకొని మళ్ళీ మొమెంటమ్ని కంట్రోల్ చేసుకొని ఎగరేసి మళ్ళీ బయటకు వచ్చి పట్టుకోవడం, లోపలికి వచ్చి పట్టుకోవడం. అండ్ నీకు కొద్దిగా ఏమాత్రం నీకు అక్కడ మిస్టేక్ చేసినా ఆడ 6 ఒక్కసారి 6 పడిందంటే 5 balls 10 runs టు విన్. ఇక హార్దిక్ పాండ్యా ఆల్రెడీ నీకు ఎంత ప్రెషర్ ఉండడం మళ్ళీ కనిపించింది కూడా ఓవర్లో నీకు వైడ్ వేసాడు. నీకు బెన్ స్టోక్స్ నీకు ఎట్లయితే 4 6లు తిని ఎట్లయితే మ్యాచ్ ఖతమైందో సేమ్ రిజల్ట్ మళ్ళీ నిన్న కూడా పడేది. సో దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ డిస్మిసల్ అదైతే మిల్లర్ది ఆ క్యాచ్. అంటే ఆ క్యాచ్లో మనం అంటే అట్లాంటి స్కిల్స్ ఈ రోజుల్లో ప్లేయర్స్కి అది ఆల్మోస్ట్ మనం ఈవెన్ ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్లేయర్స్ అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఒకానొక టైంలో ఈ బౌండరీ క్యాచెస్ పట్టినప్పుడు వావ్ అసలు ఇట్లాంటి క్యాచెస్ మరి చాలా అథ్లెటిక్ అబిలిటీ ఉండాలి, చాలా స్కిల్ ఉండాలి, ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళం. బట్ క్రికెట్ ఈజ్ నౌ ఎవాల్వ్డ్ ఇంటూ సచ్ ఏ థింగ్ దట్ ఇట్లాంటి క్యాచెస్ అన్ని కూడా ఇప్పుడు ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్, నాట్ జస్ట్ ఏదో టీంలో బెస్ట్ ఫీల్డర్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం దీన్ని మనం ఐపీఎల్లో కూడా చూసాం. కానీ నీకు అక్కడ ఐ థింక్ సూర్యకుమార్ క్యాచ్ పెట్టినప్పుడు ఐ థింక్ మోర్ దెన్ ద స్కిల్ ఆస్పెక్ట్ ఇట్స్ ద మెంటల్ ఆస్పెక్ట్. ఎందుకంటే నీకు ఇట్స్ అ వరల్డ్ కప్ ఫైనల్ అండ్ మన వాళ్ళు అప్పటికి ఈవెన్ ఆ ఓవర్ వేసేటప్పుడు కూడా ఇండియా వేర్ స్లైట్లీ అండర్ ప్రెషర్. ఎందుకంటే అక్కడ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు. ఒకవేళ మిల్లర్ కాకుండా వేరే ఎవరైనా స్ట్రైక్లో ఉంటే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా వుడ్ హావ్ బీన్ అండర్ ప్రెషర్ గివెన్ హౌ మచ్ దే నీడెడ్ ఇన్ ద ఫైనల్ ఓవర్. కానీ మన వాళ్ళే ప్రెషర్లో ఉన్నారు అండ్ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు అండ్ పడింది ఫుల్ టాస్. సూర్యకి మరి నిజంగా తను రియల్లీ షోడ్. అంటే మనకి ఐపీఎల్ కూడా ఒకసారి ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగినప్పుడు మన కోహ్లీకి సూర్యకుమార్ యాదవ్కి చిన్న స్టేర్ ఆఫ్ జరిగిన తర్వాత సూర్య మ్యాచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ థింక్ అది అబుదాబిలోనూ దుబాయ్లో ఎక్కడ జరిగింది. సో మ్యాచ్ అయిన తర్వాత నేనున్నా కదా టెన్షన్ ఎందుకు అనే టైప్లో ఒక గెస్చర్ ఇస్తాడు డ్రెస్సింగ్ రూమ్కి. సో ఐ థింక్ ఇట్ జస్ట్ షోస్ సూర్య ద క్యారెక్టర్, ద మ్యాన్ హూ హ్యాస్ ఇన్క్రెడిబుల్ మెంటల్ స్ట్రెంత్. ఎందుకంటే మనం చాలాసార్లు కూడా సూర్యకుమార్ యాదవ్ అని అంతగా కాంట్రవర్సీస్ తోటి అసోసియేట్ చేసుకోము. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా సూర్య గురించి మాట్లాడినప్పుడు తను ఆడే ఇన్నోవేటివ్ షాట్స్ కానీ, తను థర్డ్ మ్యాన్ అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ మధ్యలో ఆడే వెరైటీ ఆఫ్ ర్యాంప్స్, స్కూప్స్, రివర్స్ స్వీప్స్, ఇంకా ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు మాట్లాడుకోవచ్చు. సో ఈ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కానీ యూ ఆల్వేస్ న్యూ దట్ సూర్య ఈజ్ అ వెరీ కూల్ గా. అంటే తను ఇంటర్వ్యూస్ అప్పుడైనా మనం గమనించవచ్చు అండ్ అలాగే ఆన్ ద ఫీల్డ్ కూడా తను బట్ ఐ థింక్ ఇట్ జస్ట్ షోస్ దట్ సూర్య ఈజ్ అ వెరీ కూల్ గై. అండ్ నాకు అక్కడైతే ఆ టైంలో ఓన్లీ స్కిల్ కాకుండా తన మెంటల్ ఆస్పెక్ట్ ఒకటే కనపడింది. ఎందుకంటే తన బౌండరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి క్యాచెస్ 50-50 రేషియో చూస్తూ ఉంటాం. అంటే చాలాసార్లు బ్యాలెన్స్ అవ్వడం, కొంచెం తప్పడం, లేదంటే అనుకోకుండా కాలు బౌండరీ లైన్ పైన వేయడం, ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. బట్ మరి అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అది. సో సూర్య క్యాచ్ తీసుకున్న తర్వాత మనకు రీప్లేస్ చూస్తున్నప్పుడు అరే కొంచెం ఈజీగానే పట్టాడు అని కళ్ళకి అట్లా కనబడుతుంది. కానీ అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగినప్పుడు తన మైండ్ ఎంత టెన్షన్లో ఉన్నాడో ఇవన్నీ ఐ థింక్ ప్రాబబ్లీ ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత సూర్యని తన కెరీర్ పైన ఎక్కువ అడిగే ఇండియా రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఆ క్యాచ్ గురించి ఎక్కువ అడుగుతారు. అండ్ ఐ థింక్ దట్స్ నాట్ అ బ్యాడ్ వే టు బి రికగ్నైజ్డ్. ఎందుకంటే యాజ్ ఎ బ్యాటర్గా తను ఫైనల్లో హీ డిడ్ నాట్ కైండ్ ఆఫ్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ సూర్య. కానీ ఆ క్యాచ్ ద్వారా తన కాంట్రిబ్యూషన్ని ఎంత వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అనేది పిన్ చేయగలిగాడు. సో ఐ థింక్ రియల్లీ హ్యాపీ ఫర్ సూర్య. అండ్ అట్ ది సేమ్ టైం నీకు ఇందాక నువ్వు చెప్పినట్టు యాన్సన్ అండ్ కేశవ్ మహారాజ్, నాకు అంటే ఇఫ్ యూ వాంట్ మీ టు బి రియల్లీ క్రిటికల్ అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు నేను అనుకోవడం విత్ బోత్ యాన్సన్ అండ్ మహారాజ్ వాళ్ళకి ఎట్లాంటి రోల్ ఇచ్చి ఉంటారేమో అని నేను అనుకుంటున్నానంటే మేబీ మీరు జస్ట్ వెళ్ళి మిల్లర్ని స్ట్రైక్లో పెట్టండి, ఎక్కువ మీరేమి రిస్క్లు ఎక్కువ తీసుకోవద్దు అని ఏమైనా మెసేజ్తో పంపించారని నాకు బలమైన అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే నీకు అక్కడ ఓకే మిల్లర్కి ఇంకా లాస్ట్ ఓవర్లో ఆల్దో సౌత్ ఆఫ్రికా నీడెడ్ 16 runs. ఒకవేళ ఫస్ట్ బాల్ 6 కనెక్ట్ అయినా సరే దే స్టిల్ నీడ్ 2 runs ఫర్ ఎవ్రీ బాల్. అంటే 10 ఇంకా 5 of 10 అంటే ఇట్స్ స్టిల్ ఛాలెంజింగ్ ఇన్ వరల్డ్ కప్ ఫైనల్. కానీ అక్కడ చూసుకుంటే యాన్సన్ అండ్ మహారాజ్ ఇద్దరు కలిపి టోటల్ 11 balls ఆడారు. 11 balls లో 4 runs స్కోర్ చేశారు. అంటే
మనం ఇక్కడ బౌలర్స్ని పట్టుకుని వాళ్ళ బ్యాటింగ్ స్కోర్ పైన ఎక్కువ క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడ సిచ్యువేషన్లో వాళ్ళని బ్యాటింగ్ పంపించినప్పుడు, ఎందుకంటే నీకు అక్కడ క్లాసెన్ అవుట్ అయినప్పుడే కదా కొంచెం వాళ్ళు ప్రెషర్లోకి వెళ్ళారు. ఎందుకంటే క్లాసెన్ అప్పటికే సౌత్ ఆఫ్రికా సైడ్ ఫుల్గా తిప్పేశాడు. దే జస్ట్ నీడెడ్ రన్ ఏ బాల్ అంతే. సో అట్లాంటి సిచ్యువేషన్లో నీకు యాన్సన్ ఉన్నాడు అండ్ అలాగే ఇంకా బ్యాటర్స్ ఉన్నారు. ఐ థింక్ వెన్ క్లాసెన్ గాట్ అవుట్ దే స్టిల్ హ్యాడ్ 5 వికెట్స్. సో 5 వికెట్స్ ఉన్నప్పుడు వెన్ యూ నో దట్ మిల్లర్ ఈజ్ యువర్ మెయిన్ గై, లైక్ నీకు అక్కడ టార్గెట్ని అచీవ్ చేయాలంటే మిల్లర్ మెయిన్ అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ నీకు అక్కడ ఐ థింక్ క్లాసెన్ గాట్ అవుట్ ఇన్ ద 16th ఓవర్ కదా, క్లాసెన్ గాట్ అవుట్ ఇన్ 16.1. నీకు ఇంకా అక్కడికి స్టిల్ యూ హ్యాడ్ 23 balls. సో ఆ 23 మెజారిటీ ఆఫ్ ద బాల్స్లో ఆల్మోస్ట్ 50% వీళ్ళే ఆడారు. సో 11 balls ఫేస్ చేసి 4 runs కొట్టారంటే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ప్రాబబ్లీ బోత్, అంటే వాళ్ళు యాన్సెన్ పంపించినా మహారాజ్ని ఒకవేళ ముందు పంపించున్నా దే షుడ్ హ్యావ్ ప్రాబబ్లీ ఇద్దరిలో కనీసం ఒక్కరికైనా మీరు జస్ట్ బాల్ని చూడొద్దు, జస్ట్ కొట్టడమే. ఒకవేళ ఇన్సైడ్ ఎడ్జ్ అవుట్ సైడ్ ఎడ్జ్ తగిలితే బౌండరీ 6 పోవాలి, లేదంటే అవుట్ అయిపోవాలి. జస్ట్ డోంట్ హ్యాంగ్ అరౌండ్ అని ఒక మెసేజ్తో ఇద్దరిలో ఒకరినైనా పంపించున్నా ప్రాబబ్లీ ద రిజల్ట్ మైట్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని అనుకోవచ్చు. అంటే ఇది యాజ్ ఎవరైనా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ సరే మన వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనే ఒక థాట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఐ థింక్ దే కెన్ రిలేట్ టు వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఆ 11 balls వాళ్ళు చూపించిన ఇంటెంట్తోనే ప్రాబ్లం ఉంది నాకు, అంతే తప్ప యాన్సన్ ఒక 4 కూడా కొట్టలేదు, మహారాజ్ అసలు కొట్టలేదు అని నాకు బాధ లేదు. కానీ ఐ డిడ్ నాట్ సీ ద ఇంటెంట్. అంటే మహారాజ్ లాస్ట్లో ఇంకా ఫైనల్ ఓవర్ వచ్చినప్పుడు ఇంకా ఆ పెనల్టిమేట్ ఓవర్లో డాట్స్ ఆడడం ఇవన్నీ చూసాం మనం. బట్ స్టిల్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఇద్దరిలో కనీసం ఒకరికైనా ఆ రోల్ ఇచ్చి స్ట్రైక్ రొటేషన్ కాదు మీ రోలు, సారీ డాట్ బాల్స్ ఆడడం స్ట్రైక్ రొటేషన్ కాదు మీ రోలు, జస్ట్ గో 4-6, మిల్లర్తో సంబంధం లేదు, వెళ్ళి 4 6 కొట్టండి అని ఒక మెసేజ్తో పంపించుంటే ఏదో ఒక్కటో రెండో అదృష్టం కొద్దిగా తగులున్నా. ఎందుకంటే ది స్టిల్ హ్యాడ్ వికెట్స్ కదా. ఇప్పుడు ఒకవేళ 6 down అయినా 7 down అయినా యూ నో దట్ మిల్లర్ ఇస్ ద మ్యాన్. ఎందుకంటే వాళ్ళ టార్గెట్కి రీచ్ అవ్వాలంటే మిల్లర్ ద్వారానే అవుతుంది. సో అట్లాంటప్పుడు దే షుడ్ హ్యావ్ టేకెన్ ఎ ఛాన్స్ ఎర్లియర్. కానీ ఇట్ వాస్ టూ లేట్. ఇంకా మహారాజ్ అక్కడ నీకు 19th ఓవర్లో నువ్వు చెప్పినట్టు హర్షదీప్ ఒక సూపర్ ఓవర్ వేసాడు. ఇంకా అక్కడతోటి ఐ థింక్ ఆల్దో సో నీకు అక్కడ ఫైనల్ ఓవర్లో హార్దిక్ ఫుల్ టాస్ చేసిన యూ న్యూ దట్ సౌత్ ఆఫ్రికా వేర్ అండర్ బిట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ దే నీడెడ్ 16 runs. నీకు ఒక ఇంపార్టెంట్ మూమెంట్ అందరు గమనించారో లేదో, నీకు జాన్సన్ అవుట్ చేసిన తర్వాత మహారాజ్ వచ్చాడు. మహారాజ్ నెక్స్ట్ బాల్ బుమ్రాజ్ ఆపుకున్నాడు. బుమ్రా దాంట్లో నకరాలు చేయలేరులే కానీ, ఎస్పెషల్లీ టైలెండర్స్ చేస్తే ఏమన్నా వికెట్టే వస్తుంది తప్పితే అక్కడ ఏం జరగదు. అందుకని ఆపుకున్నాడు, ఫస్ట్ బాల్ ఆపుకున్నాడు. నెక్స్ట్ బాల్ కూడా ఆ పిన్ పాయింట్ వేసాడు నీకు వికెట్స్ తగిలేటట్టు. సో ఇట్లా నువ్వు నాక్ చేసి సింగిల్ తీసాడు మహారాజ్. సింగిల్ తీస్తే ఏంటి, 19th ఓవర్కి తను స్ట్రైక్ మీద ఉంటాడు. అది అక్కడ నీకు 19th ఓవర్లో హర్షదీప్ వేసిన ఫస్ట్ 2 డాట్ బాల్స్ గేమ్ని మొత్తం మన వైపు తిప్పేసాయి. ఎప్పుడైతే ఫస్ట్ 2 balls నీకు డాట్లు పడి నీకు మిల్లర్ స్ట్రైక్ మీదకి రాలేదో, నీకు మామూలు ప్రెషర్ పడలేదు. అండ్ హర్షదీప్ సగం ఓవర్ మంచిగా వేసేసినట్టే అక్కడ. ఎందుకంటే నెక్స్ట్ బాల్ నీకు మహారాజ్ బిగ్ షాట్ ట్రై చేయడు. థర్డ్ బాల్ ఇన్ ది ఓవర్ ఖచ్చితంగా సింగిల్ కొట్టడానికే ట్రై చేస్తాడు. బట్ నువ్వు అన్నట్టు వీళ్ళ రోల్స్ ఇప్పుడు అటాకింగే కదా అంటే, క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ తక్కువ ఉన్నప్పుడు ఓకే అటాక్ చేసేయచ్చు. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, నీకు క్లాసన్ ఫస్ట్ బాల్ అవుట్ అయిన తర్వాత ఆ ఓవర్ అంతా హార్దిక్ని ఏమీ కొట్టలేదు. నీకు ఆ 17th ఓవర్ ఫస్ట్ బాల్ నీకు హార్దిక్ వికెట్ తీస్తాడు క్లాసన్ది. దాని తర్వాత డాట్ రన్ 4 runs వచ్చినాయి ఓవర్లో. అక్కడ దెబ్బపడింది హార్దిక్ని. జాన్సన్ ఈజీగా 6 కొట్టుండొచ్చు. ఏముంది, ఊపేస్తే తగిలితే తగిలేదు, 6 పోయేది ఏముంది. అదే కదా 2 balls ఆడాడు. ఆ 2 balls ఎందుకంటే నీకు బౌలర్స్ ఎప్పుడు కూడా నీకు ఫస్ట్ బాల్ 6 ఊపుతాడని ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఆల్ ద సౌత్ ఆఫ్రికా వేరే డామినేటింగ్ పొజిషన్. చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఓకే ఇప్పుడు వికెట్ పడింది, సౌత్ ఆఫ్రికాలో కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు, సో పక్కాగా మిల్లర్కి స్ట్రైక్ ఇవ్వడానికి చూస్తారు అని అది ఫస్ట్ థాట్ ఉంటుంది. సో సేమ్ మన వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే సౌత్ ఆఫ్రికా వాళ్ళ టాక్టిక్ అయినప్పుడు ఇట్ కంప్లీట్లీ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. ఒకవేళ సర్ప్రైజింగ్గా ఏదైనా స్లాగ్ చేయడానికి హీవ్ చేయడానికి ట్రై చేసి ఒకవేళ అవుట్ అయి ఉండొచ్చు. బికాజ్ ఎందుకని చూసుకుంటే ఇక్కడ నీకు మహారాజ్ అండ్ యాన్సన్ ఇద్దరు కూడా
దే ఆర్ నోన్ టు హ్యాండిల్ దెమ్సెల్స్ విత్ ద బ్యాట్ డీసెంట్లీ. అంటే మరీ బాల్ బ్యాట్కి పెట్టడానికి రానంత దారుణమైన బ్యాటర్స్ అయితే కాదు. ఇద్దరు కూడా మహారాజ్ అండ్ యాన్సన్ ఇద్దరు కూడా చాలా సార్లు మనం చాలా వాల్యుబుల్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా ఆడడం చూసాం. సో అట్లాంటిది మరి వాళ్ళు ఎక్కడ వాట్ వాజ్ ద మెసేజ్ దట్ వాస్ కన్వేడ్ టు దెమ్? ఎందుకంటే మిల్లర్కి ఏం చెప్పనక్కర్లేదు, మిల్లర్స్ ఇంటెంట్ వాజ్ క్లియర్. దాని ఏంటంటే ఫినిష్ అయ్యే వరకు తను ఉండాలి క్రీజ్ లో. సో తను ఆ ఇంటెంట్ తో ఉన్నాడు, తను పొరపాటు పట్టలేము. కానీ అక్కడ మరి ఆ సింగిల్ తీసి ఉండాలంటావా బుమ్రా 18th ఓవర్ ఎండింగ్ లో? ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు నిజంగా నిన్న నేను ఐ జస్ట్ లాస్ట్ ఇట్ ఇన్ ద మూమెంట్, కానీ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నువ్వు చెప్పింది 100% కరెక్టే. నీకు అక్కడ 18th ఓవర్లో నీకు 4th బాల్లో యాన్సన్ అవుట్ అవుతాడు, నీకు అక్కడ 5th 6th సరే 5th బాల్ డాట్, లాస్ట్ బాల్ సింగిల్ తీయకుండా అంటే ఆ లాస్ట్ బాలే ఓన్లీ 2, 4, 6 అవుట్, ఇవే ఈ 4 ఆప్షన్స్ లో పెట్టుకొని సౌత్ ఆఫ్రికా ఆడుంటే 2 వచ్చినా బాగానే ఉండేది, 4 వచ్చినా బాగానే ఉండేది, 6 వచ్చినా బాగానే ఉండేది, అవుట్ వచ్చినా బాగానే ఉండేది. ఎందుకంటే మిల్లర్ స్ట్రైక్ లో ఉండేవాడు నెక్స్ట్ ఓవర్, అండ్ దట్ టు లెఫ్ట్ ఆర్మ్ పేస్. సో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే నీకు అక్కడ త్రూ ద విండ్ కొట్టడం చాలా ఈజీ అయిపోయింది. నీకు అక్కడ విండ్ కూడా మ్యాసివ్ ఫ్యాక్టర్ ప్లే చేసింది. ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొట్టిన కొన్ని షాట్లు చూస్తే అసలు నిజంగా మనం నిజంగా కొంచెం ఆలోచించడానికి ఇంత ఈజీగా కొడుతున్నారేంటి 6లని మనమే భయపడ్డాం. కానీ దాంట్లో చాలా షాట్స్ వరకు వాళ్ళు విండ్ ఫ్యాక్టర్ని వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకున్నారు. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ నీకు అట్లాంటి సిచ్యువేషన్లోనే నువ్వు చెప్పినట్లుగా అసలు ఆ మహారాజు 19th ఓవర్ స్టార్ట్కి తను గనక మిల్లర్ని స్ట్రైక్లో పెట్టుంటే, ఎందుకంటే అక్కడ ఏమైందంటే 17.5, 17.6, 18.1, 18.2 నీకు ఇక్కడ 4 balls-లో 3 balls డాట్స్. సో ఇవి ఎంత క్రూషియల్, ఎందుకంటే నీకు అక్కడే కదా నీ 4 balls-లో 3 డాట్ అయిందంటే నీకు అక్కడ రిక్వైర్డ్ రన్ రేట్ సడన్ గా 4-5 షూటప్ అయిపోతుంది. సో లిటరలీ ఐ థింక్ దట్ ఈస్ వేర్ సౌత్ ఆఫ్రికా లాస్ట్. కానీ అసలు ఇంకా మన వాళ్ళ గురించి కానీ మరి సౌత్ ఆఫ్రికా వాళ్ళు టోర్నమెంట్ అంతా ఒక పద్ధతితో వాళ్ళు వచ్చారు. ఏంటంటే షార్ట్ బ్యాటింగ్ ఆర్డర్, లాంగ్ బౌలింగ్ ఆప్షన్స్, నీకు ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ తో ఆడారు వాళ్ళు. బ్యాటర్స్ మైట్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అనే ఫిలాసఫీ పెట్టుకొని, బట్ అదే దెబ్బ కొట్టింది నీకు. అంటే నీకు ఈ ఫిలాసఫీ చూసుకుంటే ప్రతి విన్నింగ్ టీం దగ్గర ఇదే ఉంటుంది, కానీ నాట్ ఎవ్రీ టీమ్ హ్యాస్ హార్దిక్ పాండ్యా అని మనకు అర్థమైంది అనమాట. అదే కదా నీకు ఇందాక నేను స్టార్టింగ్ లో ఏంటి సౌత్ ఆఫ్రికాకి అంత లక్ ఉంది టోర్నమెంట్లో అని ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే నేను చాలా డీటెయిల్డ్గా చెప్తున్నా. ఎందుకంటే నాకు టోర్నమెంట్ మధ్యలో అనిపించింది, అరే అసలు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి లక్కే ఉండదు, ఈ టోర్నమెంట్లో ఏంటి వీళ్ళకి ఇంత లక్ కలిసి వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ గేమ్లో న్యూయార్క్లో ఆడినప్పుడు శ్రీలంకతో వాళ్ళు టాస్ ఓడిపోతారు. టాస్ ఓడిపోయిందా వాళ్ళు శ్రీలంకని స్పైసీ వికెట్ పైన తక్కువ కాల్ అవుట్ చేసి టార్గెట్ చేసేస్తారు. ఓకే, స్లైట్లీ ఈజియర్ గేమ్ అని అనుకోవచ్చు. సెకండ్ గేమ్లో వాళ్ళు 104, 105 చేస్తారు నెదర్లాండ్స్తో. ఆ గేమ్లో ఫస్ట్ 5 ఓవర్స్లోనే 4 వికెట్స్ పడిపోతాయి. సో నీకు చేసింగ్ 104, 105 ఉన్నా అసలు ఈ వరల్డ్ కప్లో మనం బ్యాటింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది పిచ్చెస్లో ఎంత ఛాలెంజింగ్ ఉన్నదని గమనించాం మనం. సో అట్లాంటి న్యూయార్క్ లో అయితే మళ్ళీ జీవితంలో మళ్ళీ నేను క్రికెట్ మ్యాచ్ పెట్టద్దని ఆశిస్తున్నాను అయ్యా. నైట్ మేర్ ఆ బాల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చు ఏమో చండాలం గుద్ది, కొట్టిన తర్వాత అవుట్ ఫీల్డ్ మీద బాల్ పోనే పోదు. కాదు రాహుల్, అసలు నువ్వు కొంచెమైనా రికమెండ్ చేయాలి కదా. న్యూయార్క్ అంటే ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. లేదంటే మాకు ఓన్లీ అమెరికాలో మేము మా ఫ్లోరిడాలో ఉన్న లాడర్ హిల్ స్టేడియం లోనే మేము క్రికెట్ ఆడమని చెప్తాము. నాగార్జున గారు వాయిస్ ఇమిటేట్ చేయాల్సి వస్తుంది. మా ఫ్లోరిడాలో పాపం మ్యాచ్లు హరికేన్ సీజన్ లో నీకు జూన్ ఫస్ట్ వీక్ లో పెడితే ఎట్టా అండి చెప్పు, ఏమైనా జరుగుతాయా? ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి జూన్ నుంచి జూలై ఎండింగ్ ఆగస్ట్ వరకు. అలాంటి టైంలో మ్యాచ్లు పెట్టి దెబ్బడేసి నీకు అమెరికా అంటే ఆ న్యూయార్క్ లో మ్యాచ్లే పెట్టి చంపారయ్యా. ఆ డల్లాస్ లో అయినా మంచిగానే ఉండే పిచ్చు కొన్ని కొంచెం ఒక మ్యాచ్ నీకు సూపర్ ఉండే మ్యాచ్ నీకు యుఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ వాళ్ళ ట్రెడిషన్ ని కొనసాగించారు. ఒక అసోసియేట్ టీమ్ ని ఎంకరేజ్ చేయడానికి బంగ్లాదేశ్ చేశారు, ఒక టైంలో కెన్యాని చేశారు, ఐర్లాండ్ ని చేశారు. అట్లా ఆ క్రమంలో ఇప్పుడు ఇదేంటి ఆ యుఎస్ఏ కూడా చేశారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ న్యూయార్క్ పిచ్ పుణ్యమా అని చెప్పేసి నెదర్లాండ్స్ తో మళ్ళీ ఇంకోసారి సమర్పించుకున్నారు. నన్ను అడిగితే ఎనీ డిసప్పాయింట్మెంట్ ఈ వరల్డ్ కప్ అంటే న్యూయార్క్ స్టేడియం, ఆ న్యూయార్క్ పిచ్, ఆ న్యూయార్క్ అవుట్ ఫీల్డ్, ఎనీథింగ్ అబౌట్ న్యూయార్క్. అసలు అది న్యూయార్క్ కాదు, అది
లాంగ్ ఐలాండ్ అది, న్యూయార్క్ సిటీకి పక్కనుండే ఒక ఇంకో సిటీ అది లాంగ్ ఐలాండ్. సో అక్కడ నీకు అట్లా ఉండద్దు అయ్యా. ఆ డల్లాస్ స్టేడియం అయితే మంచిగా ఉండే. సో ఐ థింక్ నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ ఆ స్టేడియంలో మనం ఆడొద్దని కోరుకుందాము. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు అదృష్టం గురించి మాట్లాడుతున్నాము అంటే, అదృష్టం కంటే వాళ్ళు బౌలింగ్ వాజ్ సూపర్, బ్యాటింగ్ వాజ్ వెరీ యావరేజ్. నీకు రీజా హెండ్రిక్స్ కి అసలు ఫామే లేకుండే, డికాక్ సగం మ్యాచెస్ సరిగ్గా ఆడలేదు. ఎండింగ్ లో సడన్ గా నీకు డేల్ స్టైన్ చెప్పాడు కామెంటరీ చేస్తున్నప్పుడు, ఏదో మొన్న చేపలు పడ్డానికి పోయాడు డికాక్ ఇక్కడ పక్కన ఏదో నదిలోనో ఏదో ఒక లేక్లోనో, అందుకని మంచి మూడ్లో ఉండి ఇప్పుడు బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు అని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కనుకుంటా అప్పటికి. నీకు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కాదు, అది వేరే ఇంకో మ్యాచ్ ఎవరిదో గుర్తు రావట్లే. సో అక్కడి నుంచి నీకు చూస్తే వాళ్ళు కొద్దిగా బ్యాటింగ్ కాన్ఫిడెంట్ గా చేయడం స్టార్ట్ చేశారు. డికాక్ కి తోడుగా క్లాస్ అని అక్కడక్కడ ఆ మ్యాచ్ ఈ మ్యాచ్. బట్ మొత్తంగా వాళ్ళని పెద్ద ఏమో అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు మంచి పిచ్చుల మీద ఆడితే కదా. మొత్తం వాళ్ళు న్యూయార్క్ లో తిష్టేసి కూర్చున్నారు. ఆ దిక్కుమాల స్టేడియంలో ఆడి బ్యాట్స్మెన్ ఫామ్ లేక అటు ఇటు మేనేజ్ చేసి ఉన్న బౌలర్స్ తోనే టీంలని తక్కువగా అవుట్ చేసి 39 కూడా అవుట్ చేశారు అనుకుంటా ఏదో టీం, నాకు గుర్తు. అదే కదా, నీకు చూసుకుంటే సెకండ్ గేమ్ లోనేమో నీకు ఫస్ట్ 5 overs 4 wickets పడినా మొత్తం మీద మళ్ళీ తర్వాత ఒక వికెట్ అట్లా పడకుండా ఆపుకుని చేస్తారు. తర్వాత బంగ్లాదేశ్తో వాళ్ళు ఆడిన గేమ్లో బంగ్లాదేశ్ వాళ్ళకి జస్ట్ లాస్ట్ 5 overs 30 or 31 runs కావాలంతే. వాళ్ళకి 5 wickets ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బంగ్లాదేశ్ ఓడిపోతారు. అండ్ నెక్స్ట్ గేమ్లో వచ్చేసి నేపాల్ వాళ్ళకి 6 overs 30 runs కొట్టాలంతే. అండ్ 7 wickets ఉన్నాయి. 6 overs 36 balls 30 runs 7 wickets ఉన్నాయంటే నీకు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేపాల్ వాళ్ళు ఓడిపోతారు. అండ్ తర్వాత యుఎస్ఏతో వాళ్ళు కొద్దిగా మంచిగానే కంపీట్ చేశారు. 2 overs 26 runs కొట్టాలి సౌత్ ఆఫ్రికా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు. సో జనరల్గా ఏంటంటే 2 overs 26 అనేది ఐపీఎల్లో కొంచెం చాలా రెగ్యులర్గా అవ్వడం మనం చూసాం. సో ఇట్ వాజ్ క్వైట్ పాసిబుల్, కానీ మ్యాచ్ని టైట్ చేసి సౌత్ ఆఫ్రికాలు గెలిచారు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ళు 3 overs 25 runs కొట్టారు అంతే. 3 overs 25 runs, 6 wickets ఉన్నాయి. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇంగ్లాండ్ ఓడిపోయారు. అంటే ఇవన్నీ మనం చూసుకుంటే ఈవెన్ వాళ్ళు తర్వాత ఆడిన ద సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ ఆడింది కూడా ఆఫ్ఘనిస్తాన్ వన్ ద టాస్. ఇట్స్ నాట్ సౌత్ ఆఫ్రికా దట్ వన్ ద టాస్. ఒకవేళ మేబీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే వాళ్ళు కూడా 50 or 60 అలా ఆల్అౌట్ అయిపోయే వాళ్ళ అని మనం అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇది ఇన్ని ఫ్యాక్టర్స్ అగేన్స్ట్గా వర్క్ అయినా సరే, అంటే వాళ్ళు ఇంత అద్భుతంగా ఆడినా, ఇంత విన్లెస్గా ఇంత మంచి రికార్డ్ మెయింటైన్ చేసినా సరే, నీకు ఫైనల్లో మరి ఎప్పుడైతే వాళ్ళకి ముందు జరిగిన మ్యాచెస్ లో లక్ అనేది వాళ్ళ సైడ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ మ్యాచ్ లో లక్ వాళ్ళకి దూరంగా వెళ్తే. కానీ నాకు ఆనెస్ట్ గా నీకు ఎప్పుడైతే కుల్దీప్ ని అక్షర్ ని కొట్టారో నేను చెప్పాను, 2 overs 4 overs రిక్వైర్డ్ రేట్ కొట్టేశారు వాళ్ళు. నీకు దే డిజర్వ్ టు విన్ ద మ్యాచ్. అయిపోయింది, ఇంకా దే ఆర్ డిజర్వ్డ్ ఛాంపియన్స్. ఇక అన్నబాల్ ఏముంది, బుమ్రా ఉన్నా కానీ హార్దిక్ ఓవర్ వేయాలి, 2 overs హార్దిక్ వేయాలి, హార్దిక్ దొరుకుతాడు. హర్షదీప్ మీద కూడా నేను అంత నమ్మకం పెట్టుకోను అనుకున్నా. బట్ నిజంగా బుమ్రా తను వేసిన 2 overs ఎక్స్పెక్టెడ్. బట్ నీకు హర్షదీప్ వేసిన 9th over దట్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి బట్ నన్ను అడిగితే ఇది మనం గెలిచామనే హ్యాపీనెస్ ఎంతున్నా కానీ అంతే ఈక్వల్ సాడ్నెస్ నాకు ఈ సౌత్ ఆఫ్రికా మీద ఉంది. దానికి కారణం ఏంటంటే మనం చూస్తుంటే వరల్డ్ క్రికెట్ మారిపోతుంది, రూపురేఖలు మారిపోతున్నాయి. సగం మంది ప్లేయర్స్ వాళ్ళ సెంట్రల్ కాంట్రాక్ట్లు సైన్ చేయట్లేదు, వాళ్ళకి వేరే లీగ్స్ ఇంపార్టెంట్ అనుకుని వేరే చోట్ల ఆడుతున్నారు నేషనల్ డ్యూటీ చేయకుండా. అండ్ సౌత్ ఆఫ్రికా ఆ జాబితాలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ అనమాట. వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ సొంత దేశం కాకుండా ఆ లీగ్ బీపీఎల్ లో ఆడడము, సిపిఎల్ ఫ్లాగ్ బేరర్సే వాళ్ళు. అసలు ఇది ఫ్యాషన్ కాకముందే వాళ్ళు కోల్ ప్యాక్ డీల్ తీసుకొని అప్పుడు ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ లో ఆడుకున్నారు వాళ్ళు. ఇట్లాంటి ఛాన్స్ వాళ్ళకు మళ్ళీ దొరుకుతుందా లేదా అనేది ఐ హైలీ డౌట్ ఇట్. ఇంకో 2 ఏళ్ల తర్వాత కూడా మేబీ ఉంటుందో ఈ టీం అంతా, వీళ్ళంతా ఉంటారు, రబడాలు వీళ్ళంతా ఉంటారు. విల్ దే మేక్ ద ఫైనల్ తెలియదు. కాబట్టి అది వన్ గుడ్ థింగ్. అదే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దీస్ ప్లేయర్స్, క్లాసెన్, యాన్సన్స్, రబాడాస్, నోకియాస్, స్టబ్స్,
మిల్లర్ వీళ్ళందరూ నాకు తెలిసి స్టిల్ ఈ కోర్ గ్రూప్ ఒక 2 years అన్నా మినిమం ఉంటది వైట్ బాల్ క్రికెట్‌లో అని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఉంటుంది. మరి కాకపోతే ఇంకా కొన్ని డికాక్ అయితే వెళ్ళిపోతాడు. ఐ థింక్ డికాక్ దిస్ ఇస్ లాస్ట్ టోర్నమెంట్ ఫర్ డికాక్. తను మళ్ళీ ఇంకా యాక్చువల్లీ 2023 వరల్డ్ కప్ అప్పుడే లాస్ట్ అన్నాడు ఓడిఐస్, బట్ మళ్ళీ తర్వాత సెలెక్ట్ అయ్యాడు అసలు డికాక్. సెలెక్షన్కి పేరు ఇస్తున్నాడు ఇప్పుడు ఓడిఐస్కి డికాక్? లేదనుకుంటా. అంటే టెక్నికలీ వీళ్ళు ఇప్పుడు నేషనల్ టీంకి ఆడకపోయినా T20 వరల్డ్ కప్ అయితే రఫ్ అండ్ రెడీగా వచ్చేయచ్చు నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు. బట్ నాకెందుకో డౌట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే రెగ్యులర్గా సిరీస్లలో ఆడుతూ ఒక టీము బాండింగ్ అది ఇది ఉండే, కానీ డైరెక్ట్గా నీకు ఇప్పుడు వెస్టిండీస్ వాళ్ళు దిగినట్టు అందరూ స్టార్లు అందరూ కలిసి ఒకే ఒకసారి టీంలో దిగారు అనుకో, అది రిజల్ట్స్ ప్రతిసారి అయితే జనరేట్ చెయ్యదు. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను సైలెంట్గా ఒక సైడ్ నుంచి సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటుండే. అండ్ క్రిస్టియన్ స్టబ్స్ ABD 2.0 అవుతాడు ఈసారి. అంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటే, ఎట్లయితే అక్షర్ని కొడుతుండాను దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ ప్లేయర్ ఈజ్ గోయింగ్ టు బి ABD అనేది స్టాంప్ పడిపోయింది. తనే ఫినిష్ చేస్తాడు అనుకున్నా, కానీ తను కాకుండా క్లాసన్ వచ్చాడు, క్లాసన్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాడు. మిల్లర్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసేవాడే. ఇది ఇంకెన్ని మెంటల్ స్కార్స్ పెడుతుందో ఆ టీం మీద. ఎందుకంటే మన మీద నాకేం భయం లేదు, మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనం డామినేట్ చేస్తామనే కాన్ఫిడెన్స్ నాకుంది. పాపం ఈ సౌత్ ఆఫ్రికన్ స్టోరీ మరి ఎప్పుడు ముగుస్తుంది అనేది నా బాధ. రాదు ఏమంటావు? వీళ్ళు గెలుస్తారంటావు ఐసీసీ ట్రోఫీ? మరి అంటే నాకు తెలిసి ఈ మార్క్రమ్ బ్యాచ్ ఉంది కదా, మార్క్రమ్, రబాడా, ఈ స్టబ్స్, క్లాసన్. స్టబ్స్ ఓకే ఇంకా ఫ్యూచర్ ఉంది కదా, ఇంకా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ స్టబ్స్ అవుతుండొచ్చు ఫ్యూచర్లో వైట్ బాల్కి. బట్ ఈ రబాడా, ఈ మార్కరము వీళ్ళంతా ఒకే ఏజ్ ఉంటారు నీకు చూసుకుంటే, నీకు క్లాస్ అనైనా. వీళ్ళు కప్పెత్తకపోతే ఐ డోంట్ సీ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ టీమ్స్ మేకింగ్ ఫైనల్స్. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఐ థింక్ నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, న్యూజిలాండ్ వాళ్ళు ఎలా అయితే మనకి లాస్ట్ 5-6 yearsగా ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో కన్సిస్టెంట్గా సెమీస్కి ఫైనల్కి రావడం ఎలా అయితే ఒక ఆనవాయితీలో పెట్టుకున్నారో, ఐ థింక్ దట్ హ్యాస్ నౌ సేఫ్లీ బీన్ పాస్డ్ ఆన్ టు సౌత్ ఆఫ్రికా. అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా సెమీస్లకి వెళ్ళడం అవేం వాళ్ళకి కొత్త కాదు, కానీ న్యూజిలాండ్ వాళ్ళు ఏంటంటే కన్సిస్టెంట్గా చేసి చూపించారు. అంటే సో ఐ థింక్ సౌత్ ఆఫ్రికా హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ దట్ ఫేజ్ అని అనుకుంటున్నా. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళున్న టీము అండ్ వాళ్ళకున్న టాలెంట్ అండ్ అలాగే ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా T20 లీగ్ని కూడా దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఐ థింక్ నెక్స్ట్ 5 or 6 years సైకిల్ వరకు ఐ థింక్ నువ్వు చెప్పినట్లుగా ఈ మార్క్రమ్ బ్యాచ్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ 5-6 years వరకు ఐ థింక్ దే విల్ స్టిల్ హ్యావ్ 1 or 2 cracks. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు మేక్ అట్లీస్ట్ మినిమం 2 finals ఇన్ ద నెక్స్ట్ 6 years, మినిమం 2. సో మరి నేను అనుకుంటున్న 1 or 2 ఛాన్సెస్లోనో లేదంటే ఇంకా అద్భుతంగా ఆడి ఒక 3-4 ట్రోఫీలు కొడతారని మాట్లాడుకోవడం అది మరీ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. కానీ అట్లీస్ట్ ఒక్కటే నేను అనుకుంటున్నా. వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ చూడు ఈసారి, ఆస్ట్రేలియా వాళ్ళని బయటికి నూకారు. ఏమన్నా స్టోరీ నా ఇదైతే. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం ఆడారు, మ్యాక్స్వెల్ కూడా ఆపలేకపోయాడు వాళ్ళని ఆ రోజు. అసలు నిజంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ పంపించడంలో మన రోహిత్ అన్న కూడా హ్యాండ్ వేసాడుగా, ఆస్ట్రేలియా వాళ్ళని చిత్తు కొట్టి రివెంజ్ తీసుకున్నాడు. స్టార్క్ కొట్టడం ఏంది, కమిన్స్ ని ఆ స్వీప్ షాట్ 6 కొట్టడం ఏంటి, ట్రావిస్ హెడ్ క్యాచ్ పెట్టాడు మనోడు. ట్రావిస్ హెడ్ నిజంగా ఈ టోర్నమెంట్ లో మళ్ళీ నువ్వు IPL ఎండింగ్ లో చూసుకొని పిచ్చెస్ కొంచెం కష్టం ఉంటే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ రాదు అనుకున్నాం, కానీ ఈ వరల్డ్ కప్ లో మళ్ళీ ప్రూవ్ చేశాడు ట్రావిస్ హెడ్ ఎంత టాప్ క్లాస్ బ్యాట్స్మెన్. నీకు అక్కడ డేవిడ్ వార్నర్ రిటైర్ అయ్యాడు, సో డేవిడ్ వార్నర్ కి ఈజియెస్ట్ సక్సెసర్ ట్రావిస్ హెడ్. తనతో పాటు ఒక పిల్లాడు జేక్ ఫ్రేజర్ మగ్గర్ కి నెక్స్ట్ టీమ్ లోకి వచ్చేస్తారు. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు ఈసారి ఫ్రేజర్ మెగ్గర్ కే సక్సెసర్. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా ఐ థింక్ విదిన్ 2-3 years he will just stick to T20 లీగ్స్ అని అనుకుంటున్నాను నేనైతే. అది కూడా అవ్వచ్చు. అదేలే, నీకు ట్రావిస్ హెడ్ కొంచెం ఏజ్ లో ఎక్కువనేలే. మెగ్గర్కి అయితే ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ T20 బ్యాటర్. సో ఇంకా వేరే టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ అయితే నన్ను అడిగితే నెక్స్ట్ వరల్డ్ కప్, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి ఇంకా బాగా ఆడతారు. వాళ్ళకి స్పిన్నర్స్ తో పాటు సూపర్ పేస్ అటాక్ వచ్చింది. నవీన్ ఉల్ హక్ అయితే హీఈస్ నో లాంగర్ పూర్ మ్యాన్స్ బుమ్రా.
తను జూనియర్ బుమ్రాగా ప్రమోషన్ తీసుకున్నాడు నన్ను అడిగితే. ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడు లెఫ్ట్ హ్యాండర్స్కి ఎస్పెషల్లీ. ప్రతి మ్యాచ్లో బాగా వేసాడు బౌలింగ్. ఫజల్ ఫరూఖీ అయినా కానీ ఐపీఎల్ మొత్తం బెంచ్ మీద ఎందుకున్నాడా అనిపించింది నాకు. అండ్ వీళ్ళిద్దరితో పాటు నీకు జూనియర్ భువనేశ్వర్ కుమార్, నీకు అజ్మతుల్లా ఉమర్జాయ్ ఉన్నాడు అక్కడ. సో నీకు సూపర్ 3 పేస్ మ్యాన్ అటాక్ ఉంది. ఇంకా స్పిన్నర్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రషీద్ ఖాన్, నూర్ అయినా కానీ ఇంకెవ్వరు ఆడినా కానీ అవతల వాళ్ళు కష్టంగానే ఉంటుంది. అండ్ బ్యాటింగ్లో వాళ్ళకి ఓపెనర్స్ బాగున్నారు. అండ్ మిడిల్ ఓవర్స్లో కొంచెం వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత మంచిగా లేకుండా కానీ దే ప్లేడ్ రియలీ వెల్. ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్కి అయినా వస్తుందేమో అని అందరూ అనుకున్నారు, సౌత్ ఆఫ్రికాని కొట్టేస్తారేమో సెమీస్లో అని. బట్ ఇక వాళ్ళు ఆ ముందు మ్యాచ్ అంత ఇదితో అంత ఎమోషన్తో గెలిచిన తర్వాత ఇక వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఆడడం మాకైతే ఇంకా అక్కడ మెంటల్ గేమ్ ఓడిపోయినట్టున్నారు వాళ్ళు. అండ్ సౌత్ ఆఫ్రికా రియలీ గుడ్. సౌత్ ఆఫ్రికా డిజర్వ్డ్ సెకండ్ రన్నర్, ఐ మీన్ సెకండ్ ప్లేస్ ఫినిషింగ్ టీమ్. కప్పు గెలిచేయాలనే పాయింట్ మనం మాట్లాడుకున్నాము. సో ఐ థింక్ నో షేమ్ ఇన్ లూజింగ్ టు సౌత్ ఆఫ్రికా. అండ్ ఇంకా పాకిస్తాన్ గురించి తెలిసిందే. బట్ అన్డౌటెడ్లీ ద స్టోరీ ఆఫ్ దిస్ ఇయర్ ఇస్ H1B ప్లేయర్స్ తో నిండున్న యుఎస్ఏ టీమ్. అదే కదా, మళ్ళీ ఎంసీఎల్ స్టార్ట్ అవబోతుంది కొన్ని రోజుల్లో. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ లాట్ ఆఫ్ T20 క్రికెట్ ఇన్ ది యుఎస్. కానీ మనం ఈ టోర్నమెంట్ ముందే మాట్లాడుకున్నాము, అందరం ఏదో ముచ్చట్లాడుకుంటాం మనం పవర్ హౌస్ అది ఇది అని. ఒక్కసారి అమెరికన్ టీం బాగా ఆడిందంటే పరిణామాలు వేరేగా ఉంటాయి అనుకున్నాము. అండ్ ఈ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి కొంచెం యాక్టివిటీ క్రియేట్ చేసి ఉంటుంది నీకు యుఎస్లో. నీకు ఎట్లయితే యుఎస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు వరల్డ్లో ఉన్న క్రికెటర్స్ అందరూ. అట్లాంటి కోవకు చెందినవాడు మన సౌరభ్ నేత్రవల్కర్. తన బౌలింగ్ చూస్తుంటే మాత్రం యూ కెన్ సే అంటే అరే ఇంత మంచి బౌలర్ నీకు మనం ఐపీఎల్ ఎందుకు చూడలే అని. పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న టాలెంట్కి, నాట్ ఈవెన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న టాలెంట్కి ఉన్న ఆపర్చునిటీస్ క్రికెట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది అనమాట. సో నీకు యుఎస్ఏ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇంకా గ్రో అవుతుంది అంటావు యుఎస్ఏ క్రికెట్ మరి ఇక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ లో? ఈ సీజన్ లో వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ ని బట్టి డెఫినెట్లీ ఐ థింక్, అండ్ వాళ్ళు ఎట్లయితే టాప్ టీమ్స్ తో ఎంత మంచిగా కంపీట్ చేశారు ఇవన్నీ చూసుకుంటే ఐడియల్లీ గ్రోత్ కర్వ్ అయితే పైకే ఉండాలి. కానీ నేను ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కొన్ని ఈ యుఎస్ఏ క్రికెట్లో ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్ రిలేటెడ్ ప్లేయర్స్ అవ్వచ్చు, ఇట్లా కొంచెం అన్రెస్ట్ ఉందని నేను కొన్ని రిపోర్ట్స్ చదివాను. అంటే ఇప్పుడు ఎందుకంటే యునో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ వాంట్ టు విన్ ఎనీ ట్రోఫీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ కంపీట్ అండ్ బీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, నీకు అక్కడ ఒక టీమ్ కల్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్, యాజ్ అ టీమ్గా ఆడడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూసాము. ఓకే, ఇండివిజువల్ బ్రిలియన్సెస్ మనం డెఫినెట్లీ విల్ స్టాండ్ అప్ అండ్ టేక్ నోటీస్. సమ్వన్ లైక్ సౌరభ్ నేత్రవల్కర్ అవ్వచ్చు, ఇంకా కొత్త ప్లేయర్స్ ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఆరన్ జోన్స్ అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు. బట్ ఐ థింక్ వాళ్ళు యాజ్ అ టీమ్గా ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్ తీసుకుంటే మనకు కామన్గా చూసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఓన్ కంట్రీ వాళ్ళు ఉంటారు. కానీ యూఎస్లో నువ్వు ఏంటంటే నీకు అక్కడ టీం చూసుకుంటే ఒకళ్ళు కరేబియన్ ఐలాండ్ నుంచి ఒక 3-4 ప్లేయర్స్ ఉంటారు, ఇండియా నుంచి ఒక 3-4 ప్లేయర్స్ ఉంటారు, న్యూజిలాండ్ నుంచి ఒక ప్లేయర్, ఐర్లాండ్ నుంచి ఒక ప్లేయర్, ఇంగ్లాండ్ నుంచి ఒక ప్లేయర్. సో అట్లా దే ఆల్ లైక్ మైగ్రేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దే ప్లేయింగ్ ఎస్ ఎ టీమ్. సో నీకు అక్కడ ఈవెన్ ఇప్పుడు శ్రీలంకన్ ఎక్స్ ప్లేయర్స్ కూడా కొంతమంది యుఎస్ఏలో టీంలో ప్లేస్ కోసం చాలా డెస్పరేట్గా ట్రై చేస్తున్నారు. అంటే ఇవన్నీ దిస్ ఇస్ నాట్ టు పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏదో యుఎస్ఏ క్రికెట్ బాగా ఆడింది కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతీయడానికి ఏం చెప్పట్లేదు. నేను చదివిన రిపోర్ట్లు అండ్ నేను చూసిన రిపోర్ట్లను బట్టి కొంచెం అంటే వాళ్ళు యాజ్ ఎ టీమ్గా గ్రో అయ్యి మంచిగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఎలా అయితే ఇప్పుడు మంచి కోర్ గ్రూప్ ఉంది, వాళ్ళకి నెక్స్ట్ 5-6 yearsలో ట్రోఫీ గెలిచే ఆపర్చునిటీ ఉందని ఎలా అయితే చెప్పుకుంటున్నామో, టు బీ ఇన్ సచ్ పొజిషన్ టు విన్ ఎనీ ట్రోఫీ ఆర్ టు గో టు ద ఫైనల్స్ ఆర్ సెమీస్, ఐ థింక్ యాజ్ ఎ టీమ్గా ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ యుఎస్ఏ క్రికెట్లో మరి ఆ గ్రూప్ పాలిటిక్స్ ఇవన్నీ పోయి కొంచెం మంచిగా వాళ్ళ ఒక కోర్ని ఎందుకంటే వెన్ యూ ఎస్పెషల్లీ ఆ టీమ్స్ లైక్ యుఎస్ఏ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో టెస్ట్ క్రికెట్ ఆడదాము లేదంటే మనము మొత్తం సిస్టమేటిక్గా వెళ్దాము అనే దానిలా కాకుండా దే హ్యావ్ టు కీప్ ద టార్గెట్. అరే మనం నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యాము, సో వాట్ ఆర్ ద సెట్ ఆఫ్ ప్లేయర్స్ దట్ వీ వాంట్ టు హ్యావ్, ఎంతమంది నెక్స్ట్ 4 years వైట్ బాల్ క్రికెట్లో మన
గ్రూప్‌లో ఉంటారు? ఎంతమందికి అవకాశాలు ఇంకా ఇవ్వాలి? ఎంతమంది కొత్తోళ్ళు ఎంసీఎల్ ద్వారా వచ్చే వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నామా? రెగ్యులర్‌గా మనము ఛాలెంజింగ్ కండిషన్స్ అంటే ఇప్పుడు అది మరి యూఎస్ఏలో కండిషన్స్ చూసినప్పుడు మనకి డెఫినెట్‌లీ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ టు సీ దట్ ఇట్ వాస్ హెవీలీ ప్యాక్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బౌలర్స్. సో, వాళ్ళు డిఫరెంట్ కండిషన్స్‌కెళ్ళి లేదంటే కౌంటీ ఆడడము ఇట్లా ఐ థింక్ దే హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ బిహైండ్ ద సీన్స్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ దే రియల్లీ సర్ప్రైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే యూఎస్ఏ క్రికెట్ వాళ్ళు పాకిస్తాన్ ఓడించడము ఇదంతా ఒక ఎత్తయితే డెఫినెట్లీ ఇంకా మన ఇప్పుడున్న వాళ్ళతో కూడా బాగా ఆడారు రాజు. ఆ రోజు స్కై నీకు ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఆ రోజు మనము డౌట్ఫుల్. ఆఫ్ కోర్స్ ఆ పిచ్ అట్లా హెల్ప్ చేస్తుండే అనుకో యుఎస్ఏ వాళ్ళకి బౌలర్స్ కి. బట్ అంటే నువ్వు అంటున్నావు చూడు పాయింట్ టీమ్ స్పిరిట్ అది ఇది అని. నేను ఏమి డిస్కరేజ్ చేస్తా అంటే కోరీ ఆండర్సన్ లాంటి వాళ్ళని తీసుకోవద్దు. ఎవరైతే 35 ఏళ్ళు వచ్చేసి వాళ్ళ దేశానికి మొత్తం అయిపోయి వాళ్ళ కెరియర్లు అయిపోతూ ఏదో నైస్ గా ఒక రిటైర్మెంట్ ప్యాకేజ్ కోసం నీకు అమెరికాకి ఆడదాం అనుకుంటారు చూడు, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. దిస్ నీకు వాస్ ద పాపం కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అవును, నేను ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు కొంచెం పాలిటిక్స్ అయ్యి నడుస్తున్న రిపోర్ట్లు చదవాలన్నప్పుడు కూడా సేమ్ ఇదే. ఇప్పుడు శ్రీలంక నుంచి కూడా కొంతమంది బ్యాచ్ ఉన్నారంట. అలాగా కరేబియన్ ఐలాండ్స్ నుంచి కూడా ఒక 3-4 ఇట్లా ఐ బట్ థింక్ అదే ఇప్పుడు నీకు అలీ ఖాన్ చూడు, సౌరభ్ నేత్రవల్కర్, హర్మీత్ సింగ్ ఆరన్ వీళ్ళంతా జోన్స్. ఆరన్ జోన్స్ వీళ్ళంతా ఏంటి ఇండియాలో ఛాన్స్ దొరకట్లే అని చెప్పి వాళ్ళు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ వాళ్ళు మూవ్ అయిన వాళ్ళు. అంతేగాని ఏదో స్టార్ లెవెల్ ఏదో మేము ఇంత చేసాం, మాకు ఇంత టాలెంట్ ఉంది, మేము ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇది ఎగ్జాక్ట్లీ. వీకాం అది వీకాం అని చెప్పి ఏదో అవును, లక్ బాలేక మేము ఇక్కడికి వచ్చాం అనుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఆ అదే కోరీ కదా. ఆండర్సన్ స్పాట్ లో వేరే క్రికెటర్ కైనా వచ్చుంటే ఎంత బాగుండేది. వరల్డ్ కప్ తను అసలు ఫిట్ కూడా లేడు. అవును. సో ఫిట్ గానే కనిపించలేదు కోరీ ఆండర్సన్. సో యా అక్కడ ఇట్లాంటివి వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ దే ఆర్ ఏ టీమ్ టు లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే నీకు టీ20లో అదే అద్భుతం. టీ20లో ఇప్పుడు చాలా మందికి ఈ ఈ టీ20 వరల్డ్ కప్ పర్టికులర్గా ఏంటంటే కొంచెం మరీ బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ అయినాయి. అండ్ అలాగే టైమింగ్స్ కూడా కొంచెం ఆడ్ టైమింగ్స్. మరి ఎర్లీ మార్నింగ్ 6కి అండ్ అలాగే కొన్నిసార్లు నైట్ 12:30కి మ్యాచెస్ జరగడం ఇట్లాంటివన్నీ చూసాం మనం. సో చాలా సార్లు ఏంటంటే నీకు రిజల్ట్స్ అనేవి ఈ టీ20 క్రికెట్లో అరే ఇంతమంది ఎందుకు ఆడుతున్నారు, ఏదో బెస్ట్ 8 టీమ్స్ని ఆడించవచ్చు కదా అనేటువంటి ఒపీనియన్ అక్కడక్కడ అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది. కానీ ద బ్యూటీ ఆఫ్ టీ20 క్రికెట్ ఏంటంటే నీకు ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ వన్. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు ద హిస్టరీ టెల్స్ us దట్ టీ20 క్రికెట్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గేమ్. ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ వన్. సో నీకు ఇట్లాంటి కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ వేర్ ఇప్పుడు హూ నోస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్లో ఉండొచ్చు. అంటే ఆఫ్ కోర్స్ సెమీఫైనల్లో వాళ్ళు దే హ్యాడ్ ఎ రియల్లీ టెరిబుల్ గేమ్. బట్ ఇన్ అనదర్ సినారియో ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ ఎ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ టు ద ఫైనల్. సో ఎంతమంది ఊహించుంటారు అసలు ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీము ఫైనల్స్కి వస్తుందని. అది ఇదే సేమ్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ని 5 or 6 years బ్యాక్ అసలు ఎవరైనా సరే ఇప్పుడు ఇలా టీము అరే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు ప్రతి టోర్నమెంట్లో రావడం, గ్రూప్ స్టేజ్లో ఆడడం, వెళ్ళిపోవడం ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉండుంటారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎలా అయితే డిస్పైట్ వాళ్ళ కంట్రీలో చాలా ట్రబులింగ్ టైమ్స్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలిటిక్స్ గురించి అక్కడ ఏమేమి జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ నోస్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఇప్పుడు ఎంత టర్మోయిల్ ఉందో. సో అంత వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ పీపుల్ అంత సఫర్ అవుతున్నా సరే స్టిల్ సచ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నీకు ఆఫ్ఘనిస్తాన్ టీంలో కూడా నువ్వు చూసావో లేదో ఐ థింక్ దే హ్యావ్ ఎక్సలెంట్ టీమ్ బాండింగ్. అంటే మనం అప్పుడప్పుడు ఏదో చిన్నపిల్లల్లాగా చిన్నగా వీళ్ళు రిటైర్లు అవ్వడము, గుల్బుద్దీన్ ఐబ్లు, నబీ ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు టీమ్గా ఆడినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడడానికి మనం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ సేమ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎట్లయితే సెమీఫైనల్కి వెళ్ళిందో ఐ సీ నో రీజన్ వై యూఎస్ఏ కెన్ ఆల్సో డ్రీమ్ వై దే కాంట్ బీ ఇన్ ద సెమీస్ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 years. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి టీమ్ని బిల్డ్ చేసుకుని మంచి కోర్ని బిల్డ్ చేసుకుంటే cricket is such a beautiful game, especially T20 format. Definitely every team will have their opportunity and ఇంకా ఇట్లా అయ్యే కొద్దీ కూడా there will be demand to include more teams and more teams. ఓకే, చూసే వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కొంచెం లాస్ ఉండొచ్చు, కానీ ట్రూ క్రికెట్ లవర్స్కి మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ ఐ ఫీస్ట్ ఇఫ్ మోర్ అండ్ మోర్ టీమ్స్ స్టార్ట్ కంపీటింగ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ షార్టెస్ట్ ఫార్మాట్. ఇప్పుడు ఈ ఒక్కటైతే గ్యారంటీ, మన అమెరికాలో మన వాళ్ళు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి క్రికెటింగ్ టాలెంట్ బాగానే ఉంటుంది. ఇండియాలో ఉన్న కాంపిటీషన్కి పాలిటిక్స్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, చాలా పెద్ద దేశం మనది.
వాళ్ళు కుదరక అటువైపు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి అమెరికా బతుకు తెరువు కోసం అమెరికా పోయి అక్కడ వీకెండ్ లీగ్ క్రికెట్ కల్చర్ బాగానే ఉంటుంది. నేను ఆ వీకెండ్ క్రికెట్ కల్చర్లో భాగంగా ఉండేవాడిని అప్పట్లో. సో అలా ఆడుతూ తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ ఏదన్నా దేశం సపోర్ట్ చేస్తుంది అంటే దట్ ఈస్ యుఎస్ఏ. సో దానికి సౌరభ్ నేత్రవల్కర్ మెయిన్ ఎగ్జాంపుల్. సో మన ఇష్టమైన ఉద్యోగం, మన ఇష్టమైన దేశంలో మన ఇష్టమైన ఆట ప్రొఫెషనల్ గా ఆడడం అనేది ఇట్ ఈస్ డ్రీమ్ దట్ నోబడీ కెన్ అచీవ్. మనం చూసుకుంటే ఇండియాలో మనం ఎంత ట్రై చేసినా ఎయిదర్ మనం ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలుగుతాము హైటెక్ సిటీలో పనిచేస్తూ, లేదా హైదరాబాద్ కి రంజీ టీం కి ఆడే క్రికెటర్ అవ్వగలుగుతాం, కానీ రెండూ కలిపి ఎప్పుడూ జరగదు. అది అదే ఒక స్పోర్టింగ్ కల్చర్ ఉన్న దేశానికి అండ్ మన దేశానికి ఉన్న తేడా. సో యుఎస్ అలౌస్ దట్, యుఎస్ గివ్స్ దట్ ఆపర్చునిటీ. అగైన్ ఆపర్చునిటీ అనేది అండర్లైన్ చేసుకోవాలి యుఎస్ గురించి మాట్లాడుతున్నట్టు. సో యుఎస్ ఇస్ అ కంట్రీ దట్ గివ్స్ ఆపర్చునిటీ టు ప్లే అండ్ ఆల్సో వర్క్. ఎనీవే, సో యా, కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్, చూసుకుంటే వాట్ ఎ మెమరబుల్ వరల్డ్ కప్. మనకు ఇది రాత్రిపూట జరిగే మ్యాచ్లు అన్నట్టు మనకు ముద్రుంటుంది అనమాట. సో వెస్టిండీస్ లో జరిగే మ్యాచ్లు అంటే. కానీ ఈ వరల్డ్ కప్ ఉండేమా అని చెప్పేసి మన బీసీసీఐ అవార్డు స్పెషల్ గా ఆర్గనైజ్ చేశారు. ఇండియా ఓన్లీ పొద్దున మ్యాచ్లే ఆడుతుంది. సో ఇండియాలో అందరు 8 o'clock దాదాపుగా ఐపీఎల్ టైంలో మ్యాచ్లు చూసేటట్టు వీలుగా ఉండాలని. సో ఆ సౌకర్యాన్ని బాగా వాడుకొని మన వాళ్ళు కప్పు కూడా ఎత్తేసాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రాహుల్ ద్రవిడ్ సార్ కప్ ఎత్తడం జరిగింది. ఆ ఎమోషన్స్ ని చూసావు రాజును? అయినా రాహుల్ ద్రావిడ్ సార్ గురించి మనం ఎపిసోడ్ ఎండింగ్ లో మాట్లాడదాం కొంచెం. కానీ ఈ కల్కి సినిమా ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు తీసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బోల్డ్ మంది ఉంటారు. కానీ రాహుల్, డూ యూ నో ఎనీ బెటర్ స్క్రిప్ట్ రైటర్ దాన్ జేషా? చూసావా వీడియో? అది ఇప్పుడు నువ్వు చెప్పాలి, కల్కి సూపర్ హిట్, జేషా తీసిన సినిమా సూపర్ హిట్ చెప్పాలి. ఇప్పుడు జేషా కంటే పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉన్నారు వరల్డ్ క్రికెట్ లో? దగ్గరుండి కప్పులు ఇచ్చాడు చూడు అక్కడ. నిజంగా లాస్ట్ లో రోహిత్ శర్మ కప్పిస్తున్నప్పుడు ఒక 2 సెకండ్లో టీమ్ మెంబర్ అయిపోయాడు జేషా. ఆ ఫోటో సెషన్లో మెంట్ లాట్ టు హిమ్ ఆల్సో జేషాకి. ఎందుకంటే ఐ థింక్ ఓకే, ఇప్పుడు చాలా మంది ఇంటర్నెట్ లో ట్రోల్స్ అయ్యి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా భయంకరమైన ట్రోల్స్ కి గురయ్యాడు. ఇంకా సరే, జేషాని ఒక కామెడీ పీస్ లాగా చాలా మంది మాట్లాడడం విన్నాము. ఇప్పుడు ఏదో జేషా వల్ల ట్రోఫీ గెలిచిందని నేను చెప్పట్లేదు, కానీ బట్ జస్ట్ యునో ఎవ్రీ వన్ విల్ ఫీల్ లైక్ జేషా హ్యాస్ బీన్ ఇన్ ద మిక్స్ ఆఫ్ బీసీసీఐకి మేజర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బీసీసీఐలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. సో ఇట్ విల్ ఆల్సో ఫీల్ లైక్ ఎ పర్సనల్ విక్టరీ టు హిమ్. ఎందుకంటే తను ఈవెన్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు పాపం మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు. బట్ దిస్ విల్ ఫీల్ వెరీ స్వీట్. యా, ఐ థింక్ జేషా హ్యాపీ, వాళ్ళ నాన్న హ్యాపీ, వాళ్ళ అంకుల్ హ్యాపీ, ఎవ్రీబడీస్ హ్యాపీ, దేశం మొత్తం హ్యాపీ. కానీ ఎంత కప్పు గెలిచినా కానీ 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు చూసిన సెలబ్రేషన్స్ వేరు, 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు చేసుకున్న సెలబ్రేషన్స్ వేరు. సో ఏమంటే మరి ఇక మనం ఇంత వెయిట్ చేసాం కప్ కోసం, కానీ ఆ లెవెల్ సెలబ్రేషన్స్ నాకు కనిపించలేదు. ఈజ్ ఇట్ ద రీజన్ దట్ మనం ఈ మధ్య చాలా ఎక్కువ గెలిచేస్తున్నాం, అమ్మ ఎప్పుడో గెలవాలి, ఇప్పుడు గెలిచాను చాలులే అని అనుకుంటున్నారా? అంటే మోర్ ఆఫ్ ఇప్పుడు మనం జనరల్గా ఇండియన్ క్రికెట్లో ఎప్పుడైనా నీకు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ని పక్కన పెడితే, హ్యావ్ యూ ఎవర్ రిమెంబర్డ్ మనం ఏదో ఒక పెద్ద ట్రోఫీ గెలవడం వెంటనే రిటైర్మెంట్ అదే రోజు నైట్ గ్రౌండ్లోనే అనౌన్స్ చేయడం అనేది నువ్వు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎక్కడైనా గుర్తుందా? నాకైతే పర్టికులర్ గుర్తులేదు. మరి అంటే మేబీ రిటైర్మెంట్ లో జనరల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేస్తారు. కోహ్లీ సార్ అయితే ఇక దిస్ ఇస్ ద మూమెంట్ అని చెప్పేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీ తీసుకొని అనౌన్స్ చేశాడు. రోహిత్ కూడా, ఐ థింక్ రోహిత్ రిటైర్మెంట్ కూడా మేబీ ఐ థింక్ ద టీమ్ మెంబర్స్ అండ్ మేనేజ్మెంట్ న్యూ, ఐ గెస్. ముందు నుంచి అందరికి తెలిసి ఉంటుంది. జడేజా కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇవాళ జడేజా కూడా అనౌన్స్ చేశాడు T20 రిటైర్మెంట్. ఐ థింక్ కొంచెం అది అంటే కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి లెజెండ్స్ రిటైర్ అవుతున్నారు అనే ఒక మూమెంట్ లో కూడా అబ్జర్వ్ అయ్యి మేబీ అంటే ఇంకొకటి మనం చూసుకుంటే లైక్ వీ కెన్ ఆల్సో టాక్ అబౌట్ హార్దిక్ పాండ్యా. పర్సనల్ గా తను
వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ వీ డోంట్ నో. బట్ సోషల్ మీడియాలో అయితే చాలా హెవీగా ట్రోల్ చేశారు కూడా. సో ఐపీఎల్లో కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. అండ్ ముంబై ఇండియన్స్ టీం చాలా దారుణంగా వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది క్యాప్టెన్సీ చేంజ్ టైం నుంచి కూడా హార్దిక్ పాండ్యా వాజ్ అండర్ ప్రెషర్. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ, లైక్ తను బయటకు వచ్చి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ పెట్టడం, ఏదో జనరల్ క్రికెటర్స్ రియాక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. బట్ నిన్న చెప్పాడు హార్దిక్, నేను దేనికి రియాక్ట్ అవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను నా గమ్యం ఏదైతే ఉందో దాని వైపు చూస్తూ ఫోకస్డ్గా మంచిగా నేను ఆడితే ఇంకా మిగిలినన్ని ఆటోమేటిక్గా వాటికి అవే సర్దుకుంటాయని ఒక మైండ్ సెట్తో ఉన్నానని నిన్న చెప్పాడు. ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దే వర్ సక్డ్ ఇన్ టు దట్ ఆల్ దట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఎందుకంటే నీకు లాస్ట్ ఇయర్ హార్ట్ బ్రేక్ కదా, భయంకరమైన హార్ట్ బ్రేక్ అది. T20 వరల్డ్ కప్ ఇండియాలో ఫైనల్లో అహ్మదాబాద్లో ఓడిపోవడం అండ్ చాలా వరకు ఐసీసీ టోర్నమెంట్స్లో ఇందాక నువ్వు చెప్పినట్టు అసలు ఈ రికార్డు అంటే మనం ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేసామని చూసుకుంటే నీకు 2007లో అయితే మనం గెలిచాము, తర్వాత 2009లో ఇంగ్లాండ్లో జరిగింది, అండ్ 2010లో వెస్టిండీస్లో, అండ్ 2012లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ బంగ్లాదేశ్ శ్రీలంక, 14 బంగ్లాదేశ్, అండ్ దెన్ 16 ఇండియా, 21 వచ్చేసి ఇట్ వాజ్ ఇన్ దుబాయ్ అండ్ యుఏఈ, అండ్ 22లో ఆస్ట్రేలియా, అండ్ మళ్ళీ ఇప్పుడు 24లో యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ వీళ్ళు హోస్ట్గా మనం ఇన్ని 2007లో గెలిచాము. తర్వాత వరుసగా పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మళ్ళీ ఇండియా పేరు ఎక్కడ కనబడలేదు. సో ఇన్ని ఇయర్స్ వెయిట్ అండ్ అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఎవ్రీవన్ అంటే వాళ్ళు పర్సనల్గా దేవర్ అండర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్ టు ప్రూవ్ సంథింగ్ టు ద వరల్డ్. అండ్ ఐ థింక్ ఆ మూమెంట్ వల్ల మనం అంత వైల్డ్ సెలబ్రేషన్స్ చూడలేదు అనుకుంటున్నాం. మేబీ ఒకవేళ మోర్ ఆఫ్ దెమ్ ఎక్కువ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ గ్రూప్ ఉండుంటే కొంచెం ఏదైనా వైల్డ్ సెలబ్రేషన్స్ చూసేవాళ్ళం. మన సిరాజ్ మియా ఎమోషన్స్ తక్కువ ఉండేనా? అండ్ ఎమోషన్ అంటే సెలబ్రేషన్స్ ఇన్ ద సెన్స్, నేను పబ్లిక్ గురించి మాట్లాడుతున్నా, టీమ్ వాజ్ ఓవరాల్ ఎమోషన్స్ ఎక్కువనే ఉండే. చూసుకుంటే హార్దిక్ అయితే ఏడుస్తుండే బికాస్ ఆఫ్ పర్సనల్ లైఫ్ ఇది ఉండి, ఇట్లా నీకు ఫైనల్ ఓవర్ బౌలింగ్ వేస్తూ ఏమైనా తేడా పడితే మళ్ళీ ఏమవుతుందా అనే ఆ టెన్షన్. అండ్ రోహిత్ శర్మకి అయితే ఆ ఒక్క డిసిజన్ ఉంది చూడు, నీకు అక్షర్ పటేల్కి ఓవర్ వేయడము, క్లాస్ అనక 24 రన్స్ కొట్టుకున్నవారు, ఆ డిసిషన్ మీద నాకు తెలిసి రిలీఫ్ అయి ఉంటుంది. ఎందుకంటే నీకు తర్వాత వచ్చే బ్యాక్లాష్ మామూలుగా ఉండే కాదు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా రోహిత్కైనా కోహ్లీకైనా ఇద్దరికి లాస్ట్ మ్యాచ్ అని వాళ్ళు ముందే డిసైడ్ అవుతున్నారు. కోహ్లీ ఇప్పుడు ఆ ఇన్నింగ్స్ చూసుకుంటే, ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ 76 of 56, 120 స్ట్రైక్ రేట్, 123 అనుకుంటా. సో అంత తక్కువ స్ట్రైక్ రేట్తో ఎందుకు ఆడాడు కోహ్లీ అని చెప్పి ఎన్ని క్వశ్చన్ మార్క్స్ వచ్చేవి. అంటే ఓవరాల్గా అందుకే మనం చేసిన బ్యాటింగ్కి మనం వి ఓన్లీ దిస్ పార్ టోటల్, విన్నింగ్ టోటల్ అవ్వడానికి భగీరథ ప్రయత్నం చేయాల్సి వచ్చింది యాజ్ బౌలర్స్. సో ఇట్ వాజ్ అ రిలీఫ్. అసలు నిన్న మ్యాచ్ గెలవడం అంటే ఒకటైతే, ఇప్పుడు రోహిత్ లాంటి వాళ్ళకి వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయిందే వరల్డ్ కప్, 2007 వరల్డ్ కప్ ధోని కింద ఫస్ట్ టైం ఎత్తి ఇక రెస్ట్ హిస్టరీ లాగా మన దగ్గర ఐపీఎల్ పుట్టడం అదంతా. బికాస్ ఆ T20 వరల్డ్ కప్ లేకపోతే రోహిత్ శర్మ కెరియర్ ట్రెజెక్టరీ వేరేగా ఉండేది, తను ఇంకా కష్టాలు పడి టీంలోకి రావాల్సి వచ్చేది నీకు ఆల్ ఫార్మాట్స్లో. సో నీకు తను ఒక తీరు, నీకు కోహ్లీకి అయితే నీకు ప్రతిసారి తను ఎంత బాగా ఆడినా కానీ టీం ఏమో నీకు 2014లో 2016లో తను ప్రైమ్ T20 ఫామ్లో ఉండే, బట్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ తనను అందుకోలేకుండా ఉండే అప్పటికి. సో అందుకని అప్పుడు గెలవలేకపోయాము. అదే కదా, కోహ్లీకి ఇది అందరినీ ద్రాక్షల్లో మిగిలిపోయింది. ఎందుకంటే కోహ్లీ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాడు 2008లో, 2011లో ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాడు, అండ్ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఓకే, త్వరలో మా కోహ్లీ ఆ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలుస్తాడని అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఈ T20 వరల్డ్ కప్ అనేది అందరిని ద్రాక్షల్లో మిగిలిపోయింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్సీబీ హిస్టరీ అండ్ కోహ్లీకి ఆర్సీబీకి ఉన్న అసోసియేషన్ గురించి మాట్లాడి మనం ఇప్పుడు టాపిక్ ఎక్స్టెండ్ చేయకూడదు, కానీ లైక్ వి ఆల్ నో, అరే కోహ్లీ ఉంటే ఏ టీము గెలవదు, ఇట్లాంటివన్నీ మనం T20 ఫార్మాట్లో ఎస్పెషల్లీ కోహ్లీని భయంకరంగా ట్రోల్ చేశారు. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నౌ కోహ్లీ యాజ్ ఎ T20 ట్రోఫీ అంతే. ఇంకా అంటే మనం గెలవకుండా సౌత్ ఆఫ్రికానే కప్పెత్తాలని అయితే ఎవరు అనలేరు. ఎందుకంటే మనం చూపించిన కన్సిస్టెన్సీ టోర్నమెంట్లో, అండ్ మనకు ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కింద మనం ఆడిన క్రికెట్ 2021లో తను ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశాడో ఆ దుబాయ్ T20 వరల్డ్ కప్ తర్వాత,
యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో కొంచెం యాక్చువల్ అప్పటి వరకు ఆడుతున్న తీరు కాకుండా కొంచెం వేరుగా ఆడారు. మరి ఎందుకు అట్లా ఆడారో అర్థం కాలేదు. మనం అప్పుడు ఇదే పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నాం. ఆ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ ఎందుకు సడన్గా మనం వాళ్ళు అప్రోచ్ చేంజ్ చేశారు సెమీఫైనల్కి వచ్చేటప్పటికి అని అనుకున్నాము. ఆ టోర్నమెంట్ ఏది అదైతే అక్కడేమైనా తక్కువ ఆడాము. స్కై పీక్ లెవెల్లో ఆడాడు అక్కడ ఆస్ట్రేలియాలో ఆ టోర్నమెంట్స్. అక్కడ ఎందుకు కొంచెం స్ట్రేంజ్ థింగ్ అనిపించింది. 2023 50 ఓవర్ వరల్డ్ కప్కి మొత్తం మన రాహుల్ ద్రవిడ్ టీం మొత్తం కలిసి మన టీం అప్రోచ్ని మొత్తం మార్చేసి నీకు 2019 టీం కంటే బెటర్ టీంని తయారు చేసి 23కి మనం ఆల్మోస్ట్ కొట్టాం కప్పు. కానీ ఒకవేళ రాహుల్ ద్రవిడ్ ట్రోఫీ కొట్టకుండా తన కోచింగ్ కెరియర్ ఎండ్ చేసి ఉంటే మాత్రం ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అది క్లియర్గా తెలుస్తుంది రాహుల్ ద్రవిడ్ స్పీచెస్లో కానీ తన సెలబ్రేషన్లో కానీ. ఎప్పుడు చూసే రాహుల్ ద్రవిడ్ ఎంత ఎమోషనల్గా. నేను లాస్ట్ చూసింది ఎప్పుడంటే అప్పుడు నీకు ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మనం అప్పుడు ఆ హిస్టారిక్ గ్రేటెస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎవరు అది గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ అప్పుడు ఒక వీడియో ఉంటుంది, ఇప్పుడు కూడా పాత వీడియో అక్కడ యూట్యూబ్లో కనిపిస్తుంది. తను షాంపెయిన్ ఇట్లా ఊపి ఊపి ఎగురుతూ ఉంటాడు రాహుల్ ద్రవిడ్. అప్పుడు గట్టిగా 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా అప్పటికి. 26-27 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. సో అప్పటి దాని తర్వాత నేను ఎప్పుడు ఇంత యానిమేటెడ్ గా ఎప్పుడు చూడలేదు రాహుల్ ద్రవిడ్ని. సో విత్ దట్ రాజస్థాన్ రాయల్స్ మరి అక్కడ చేసిన విన్యాసాలు అది నెగిటివ్ ఎమోషన్ లేదు, నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్. మనం పాజిటివ్ ఎమోషన్ గురించి అసలు రాహుల్ ద్రవిడ్ నుంచి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అసలు ఎక్స్ట్రీమ్ చూడం కదా మనం. ఏదైనా సరే చాలా కామ్ గా కూల్ గా. అట్లాంటిది నిన్న ట్రోఫీ గెలిచినప్పుడు యూ సమ్డ్ ఇట్ అప్ పర్ఫెక్ట్లీ. It almost felt like he won the trophy, so which is very good to see. ప్లేయర్స్ కూడా ఇప్పుడు అప్పుడు అంతా 2011 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు 50 ఓవర్ వరల్డ్ కప్ సచిన్ కోసం అన్నారు. సో బట్ ఈ వరల్డ్ కప్ నాకు తెలిసి ఓవరాల్ తెలిసిపోయింది మనం సెలబ్రేషన్స్ అప్పుడు కూడా రాహుల్ ద్రవిడ్ని ఎత్తుకొని తిరగడం కూడా. యాజ్ అ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ అన్ఫార్చునేట్లీ నీకు ఆ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు, ఆ 50 ఓవర్ వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు 2007 ఇంకా 2011లో. నీకు అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్. 2011 వరల్డ్ కప్లో తను స్క్వాడ్లో ఉండుంటే బాగుండేది అని తనకు నాకు తెలిసి గుండెల్లో అది గుచ్చుకుంటూ ఉంటుంది ఇప్పటికి కూడా. తను రిటైర్ అయ్యి ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయినా కానీ అరే నేను ఒక వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో లేనే. 2003 వరల్డ్ కప్లో నేను అంత కష్టపడి కీపింగ్ చేసి ఫైనల్కి వెళ్ళాము కానీ గెలవలేకపోయాము. 2007 నేను క్యాప్టెన్ ఆ టీంకి, ఓడిపోయాము. ఇక నేను ఆ T20 వరల్డ్ కప్ ఏం ఆడతాంలే అని చెప్పి నేను లైట్ తీసుకుంటే ధోని అన్న పోయి పిల్లల్ని వేసుకొని కప్పెత్తేసాడు. మళ్ళీ అక్కడ లేను. 2011 టైంకి నేను పనికిరాను అన్నారు ODIస్కి. సో ఇదంతా ఐ థింక్ రాహుల్ ద్రవిడ్స్ పర్సనల్ జర్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. తను ఎంత టెస్ట్ క్రికెట్లో అచీవ్ చేసినా వన్ డే సక్సెసెస్లో తను ఎక్కడా లేడు. సో ఐ థింక్ వెరీ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోసం ఎవరు ఆనంద బాష్పాలు కార్చలే అంటే నేనైతే వాళ్ళ క్యారెక్టర్ని డౌట్ చేస్తాను. ఓకే, చాలా డీప్ ఎలిమెంట్. కానీ వాట్స్ ఈవెన్ మోర్ స్వీటర్ ఈజ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా 2007లో ఒక డిజాస్టర్ ఇండియాకి 50 ఓవర్ వరల్డ్ కప్లో ఐ థింక్ ద్రావిడ్ క్యాప్టెన్గా వెస్టిండీస్ వెళ్ళి మనం గ్రూప్ స్టేజ్లోనే బయటకు వచ్చేయడం అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్. దానిపైన చాలా కేస్ స్టడీలు కూడా జరిగినాయి. ఆ టోర్నమెంట్ ఎందుకు అంత అన్సక్సెస్ఫుల్ అయింది ఇవన్నీ. కానీ ఇప్పుడు అదే 2007లో వెస్టిండీస్ కండిషన్స్లోనే వెళ్ళి అక్కడ అంత ఘోరమైన, నాకు ఇంకా గుర్తుంది ఆ లాస్ట్ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్, నెక్స్ట్ టెండూల్కర్, గంగూలీ వీళ్ళందరూ అసలు చాలా మంది అసలు ఆ దృశ్యాలని గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అంత సేమ్ అదే కరేబియన్ లోకి వెళ్ళి ట్రోఫీ లిఫ్ట్ చేశాడు ద్రావిడ్. ఐ థింక్ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ స్వీటర్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. సో ఆల్దో యాజ్ అ కోచ్ ఐ థింక్ ఇందాక చెప్పినట్లుగానే డెఫినెట్లీ ఇట్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ లైక్ ఆ 2007 మెమరీస్ అన్నీ ఇంకేదన్నా కొంచెం గుర్తొచ్చి ఏదైనా ఉంటే అవన్నీ ఎగిరిపోయి ఉంటాయి నేను. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ఫిట్టింగ్ ఫేర్వెల్ టు అల్టిమేట్ లెజెండ్స్ ఆఫ్ ది గేమ్. ద్రావిడ్ గురించి మనం ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు, బట్ విత్ రెస్పెక్ట్ టు కోహ్లీ అండ్ రోహిత్. సో మరి నిన్న విన్నింగ్ మూమెంట్ అవ్వగానే చాలా చోట్ల అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా వర్షాలు పడ్డాయని మరి విన్నాను. సో ఇవన్నీ ఐ థింక్ ఆర్ దీస్ ఆల్ ద గుడ్ సైన్స్ టు కమ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ ద ఫ్యూచర్. మనమైతే కంటిన్యూస్ లెగసీ క్రియేట్ చేయాలి మనకున్న టాలెంట్కి. సో దట్ ఈస్ ఎ చాప్టర్ వెయిటింగ్ టు బి రిటర్న్. మరి ఇప్పుడు ఈ రోహిత్ శర్మ, కోహ్లీ మరి నెక్స్ట్ 2027 ODI వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఆడేటట్టే ఉన్నారు చూస్తుంటే. కోహ్లీ ఆడొచ్చు మేబీ, బికాజ్ కోహ్లీ ఫిట్నెస్ లెవెల్స్ గురించి అందరికీ తెలుసు కాబట్టి కోహ్లీ
మైట్ బి, బట్ రోహిత్ శర్మ అంటే ఐ థింక్ యాక్చువల్ గా నువ్వు గమనిస్తే నిన్న యాక్చువల్లీ కోహ్లీలో ఏజ్ కనిపిస్తుంది. నువ్వు నిన్న అంటే ప్రెజెంటేషన్ లో కూడా కోహ్లీ మాట్లాడే మాటలు యాక్చువల్ యూజువల్ గా మాట్లాడినట్టు మాట్లాడలే. అండ్ చెప్పాడు కూడా, వెన్ థింగ్స్ ఆర్ నాట్ ద సేమ్ అది ఇది అని నువ్వు గమనిస్తే, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లే ప్రాపర్లీ అది ఇది, బట్ టుడే ఐ ఫెల్ట్ సంథింగ్ లైక్ ఇట్ అని. అండ్ నీకు తెలుస్తా, మొహన్లో ఏజ్ తెలుస్తుంది. మళ్ళీ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడను ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ ఏజ్ ఆఫ్ కోర్స్ క్యాచ్ ఆఫ్ మనిద్దరిని మొన్న ఒకరోజు మనం పోతుంటే అంకుల్ అన్నారు, ఎవరో గుర్తులే. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఎపిసోడ్ లో డిస్కస్ చేసి కోహ్లీ నుంచి ఫోకస్ ని పక్కకి తప్పించకూడదు. ఫోకస్ అంతా కోహ్లీ అంకుల్ పైన ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో యా, అంటే ఏమో టచ్ అండ్ గో అనుకుంటున్నా 2027 వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఉంటారో లేదో అనేది. ఐ థింక్ దే విల్ అసెస్ ఇంకో నెక్స్ట్ 2 years లో క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏమాత్రం హాఫ్ ఛాన్స్ ఉన్నా కానీ ఉంటారు, ఎందుకంటే హోమ్ లో ఆ రోజు ఆస్ట్రేలియాతో జరిగినది దే వుడ్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్ నెక్స్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో టోర్నమెంట్. సో యా, ఇక అంతటితో ఇక చుట్టేద్దాం ఆ రోజు. యా, ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఐసీసీ ట్రోఫీ అయితే రానే వచ్చింది. సో రియలీ హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ మోస్ట్ స్పెషల్లీ క్రికెట్ నగరం ఫ్యాన్స్ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సో వీ హోప్ దట్ మీరు ఫైనల్ మూమెంట్స్ అన్నీ చూసారని అనుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం అపాలజీస్ కూడా, ఎందుకంటే మేము ఈ వరల్డ్ కప్లో కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనుకుని ప్లాన్ చేసాము, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ మై ఆఫీస్ కమిట్మెంట్స్ అండ్ ట్రావెల్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి అవ్వలేదు. వీఆర్ సారీ అబౌట్ దట్, బట్ వీ హోప్ చేసింది ఒక్క ఎపిసోడ్ అయినా వీ హోప్ దట్ we did justice to all the final moments. సో మళ్ళీ యాజ్ యూజువల్ గానే ఇంకా ఈ శ్రీలంక ప్రీమియర్ లీగ్లు, ఎంసీఎల్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్లు, ఇండియా జింబాబ్వేలు, ఇంకా ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. విల్ ఫైండ్ ఎ రైట్ టైమ్ అండ్ కాంటెక్స్ట్ టు హోప్ఫుల్లీ రికార్డ్ వన్ మోర్ ఎపిసోడ్ సూన్. సో అప్పటి వరకు ఈ విజయాన్ని ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. ఈ ఫైనల్ ఎపిసోడ్ హ్యాపీ మూమెంట్స్ ని మా పాడ్కాస్ట్ ద్వారా మీరు ఎంజాయ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ డూ ఫాలో us on Insta and Twitter as well. So we hope you enjoyed this episode as much as you enjoyed the final win of India. See you.